I hope my voice is clear. Yes, నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్ శివరామ్ Yeah, గారు? clear, madam. Clear, madam. Over to you, madam. ఓకే, Thank you, madam. రైట్. థ్యాంక్ యూ. సో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు శివరామ్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి సో చాలా థ్యాంక్స్. ఓకే, సో నేను బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండి, బట్ మేము తెలుగు వాళ్ళమే. సో నేను 3 స్టేట్స్ టోటల్ కవర్ చేస్తున్నా. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ ఆన్లైన్. ఆన్లైన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే జూమ్ మీటింగ్స్ ద్వారానే. సో ఐ హ్యావ్ అంటే ఫీల్డ్ వర్క్ అనేది నేను ఇంకా స్టార్ట్ చేయలేదు బేసిక్గా చెప్పాలి అంటే. సో రైట్ నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ ద ఫీల్డ్ వర్క్, బట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ నేను ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తూనే అంటే మన టీం ద్వారానే. సో ఓన్లీ లీడర్స్ని మీట్ అవుతూ సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. సో ఈ పాయింట్ ఎందుకు నేను షేర్ చేస్తున్నానంటే నాలెడ్జ్ ఈజ్ అన్ పవర్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ త్రూ మీకు ఎందుకు నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనేది మీకు షేర్ చేస్తాం. మనకందరికీ యూజువల్లీ తెలిసిన చూసింటాం, అవునా? సో ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, అంటే ఒక ప్రవాహం. ఓకే, సో 2 బోర్డ్స్ ఉన్నాయి. ఒక బోర్డ్లో అయితే వాటర్ 50 కిలోమీటర్. ఓకే, 50 కిలోమీటర్ అనేది అంటే రీచ్ అవ్వడానికి. సో ఒక బోర్డులో వాటర్ అని రాసేసి 50 కిలోమీటర్ అంటే ఈదుతూ ఒక ఏంటి స్విమ్ చేస్తూ ఒక పర్సన్ వస్తుంటే అది ఇంకో 50 కిలోమీటర్ దాకా ఉంది అనేది ఒక బోర్డు ఉంటుందండి. ఇంకొక బోర్డులో H2O 5 కిలోమీటర్ అని ఉంటుందండి. ఓకే, సో నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అంటే వాటర్ అనే దానికి. సో ఇంకొకటి మనం సైంటిఫిక్ నేమ్లో మనం ఏం యూస్ చేస్తాం? H2O అనేసి యూస్ చేస్తాం. చూడండి, H2O అనేది 5 కిలోమీటర్స్కే రీచ్ అవుతాం. ఓకే, సో అదే ఒక వాటర్ 50 కిలోమీటర్స్ ఉంది. ఏది పెద్దది, ఏది దూరము? 50 కిలోమీటర్సే దూరం. కానీ ఆ నాలెడ్జ్ లేకపోతే మనం H2O, అరే H2O ఏంటో అనేసి అక్కడ వదిలేసి 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అవునా? సో వాట్ ఐ మీన్ ఈజ్, సో దిస్ ఇస్ అన్ వండర్ఫుల్ వండర్ఫుల్ గ్రేట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. ఓకే, ఎందుకు అనేది ఫస్ట్ ఒక 5 పాయింట్స్తో మనం షేర్ చేయగలిగితే. ఓకే, సో ఈ 5 పాయింట్స్ అనేది అందరూ రాసుకోండి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ మనము ఎందుకు వచ్చాం, మనకు క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వై వీఆర్ డూయింగ్ అండ్ ద బిజినెస్. ఓకే, ఎందుకు చేయాలి? సో ఎందుకు అనేది మనకు క్లారిటీ ఉందనుకోండి, ఎలా అనేది వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. యూనో ఇట్ మే టేక్ టైం. ఓకే, కొద్దిగా టైం తీసుకోవచ్చు, టైం అవ్వచ్చు. ఓకే, కానీ పర్ఫెక్టెన్సీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకు అనంటే మనం అందరూ వర్క్ చేస్తున్నాం డబ్బు కోసమే. మనీ ఈజ్ అ ప్రైమ్ మోటో అని చెప్తాం, అవునా? సో అది మనము జాబ్ చేస్తామా, బిజినెస్ చేస్తామా, సో ఏ సెక్టార్ నుంచి అయినా కూడా మనము చూస్ చేసేది ఎందుకు అనంటే సో వీ వాంట్ మనీ, అవునా? సో డబ్బు కోసం మనము వర్క్ చేస్తున్నాం. ఎక్సలెంట్, వెరీ గుడ్, అవునా? డబ్బుతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం కూడా. ఏంటి? హెల్త్. ఓకే, సో ఈ యొక్క హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదండి, అవునా? సో హెల్త్ లేదనుకోండి, ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంది, లేక వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, లేక ప్యారలైజ్డ్ అయ్యారు. ఓకే, లేక హై షుగర్ ఉంది, ఒక బీపీ ఉంది. ఓకే, సో వాట్ ఇట్ విల్ హ్యాపన్? ఓకే, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఏమవుతుంది అప్పుడు? ఆ మూమెంట్లో ఏమవుతుంది? మనకు బ్లోటింగ్ ఉంటుంది. సో ప్రాపర్లీ మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము, అవునా? సో ఇప్పుడు బీపీ ఉందనుకోండి, హై బీపీ, ఫ్రస్ట్రేషన్ చాలా వస్తుంటుంది, కోపం వస్తుంటుంది, అవునా? సో ఆ మూమెంట్లో ఎదుటి మనిషిని ప్రాపర్లీ మనం రిసీవ్ చేసుకోలేము, అవునా? సో షుగర్ ఉందనుకోండి, క్రేవింగ్స్ ఉంటాయి అండ్ లైక్ మెనీ థింగ్స్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది షుగర్ మనకు. డయాబెటిక్ మనం ఉన్నామని అంటే. సో దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే
సో హెల్త్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, లైక్ ఏంటి, లాంగ్ స్టాండింగ్ మనం నిల్చున్నాం అంటే బ్యాక్ పెయిన్ ఉందని అనుకోండి. సో ద హెల్త్ ఈజ్ అ ప్రైమ్ మోటో దాన్ మనీ. ఎందుకనంటే ఆరోగ్యం మనకు బెస్ట్గా ఉందనుకోండి, సో మనం ఏ పనైనా, ఎంత డబ్బైనా, ఎంతైనా, ఏదైనా సాధించవచ్చు. ఏదైనా సాధించే ఒక స్ట్రెంగ్త్ మన హెల్దీగా ఉంటేనే మనకు అవుతుంది. అవునా? సో మన ఏ ఒక సెక్టార్లో మనం వర్క్ చేస్తున్నా హెల్దీగా ఉండగలుగుతున్నామా? బిజినెస్ పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నామే అనుకోండి, ఓకే, సో అక్కడ ఏమవుతుంది, స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా? ఎందుకంటే మనీ లోన్స్ తీసుకొని డబ్బు పెట్టింటాం కాబట్టి. జాబ్లో కూడా స్ట్రెస్ ఉంటుందండి. అఫ్ కోర్స్ విల్ బి హ్యావింగ్ స్ట్రెస్ బికాస్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ professor field. So basically I'm the professor. సో మోర్ దాన్ 10,000 స్టూడెంట్స్ పైన నేను డీల్ చేసా. ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి ఐ యూస్ టు వర్క్ యాజ్ అన్ ప్రొఫెసర్ అండ్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే, సో నాకు ఈ 5 పాయింట్స్ అనేది నేను కూర్చొని నాకు నేను చాలా క్లారిటీగా నేను డిజైన్ చేసుకున్నా. ఓకే, సో మన మన లైఫ్లో మనకి ఏం కావాలి అనేది మన బ్రెయిన్కి మనమే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, సో మన బ్రెయిన్కి మనం ఇస్తేనే ఫీడింగ్ ఇస్తుంది. ఎవరో మన బ్రెయిన్కి ఇస్తే కాదు, మన బ్రెయిన్కి మనకి ఏం కావాలనేది మనకు మనమే ఫీడింగ్ ఇవ్వాలి. ఓకే, సో హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాను. అవునా? సో హెల్దీగా మనం ఉండాలంటే ఏం కావాలి? అగైన్ వి వాంట్ అ మనీ. మళ్ళీ మనకు కావాల్సిందేంటి? డబ్బు కావాలి. వితౌట్ మనీ వి కాంట్ సర్వైవ్, వి కాంట్ బి అన్ అ గుడ్ పొజిషన్. అంటే మంచి హెల్దీగా మనం ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి కదా, మంచి డైట్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అవునా? బాడీలో ప్రోటీన్ ఇంటేక్ తగ్గింది అనుకోండి, యార్ మజిల్ ఫంక్షనింగ్, సో ఎంటైర్ ద your nervous system, సో కంప్లీట్లీ ఒక డిస్ట్రాక్టివ్ మోడ్లో అవుతుంది. ఫ్యాట్ ఇంబ్యాలెన్సింగ్ ఉందనుకోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయింది అనుకోండి, ఆయాసం, బీపీ ఫ్లక్చుయేషన్స్, ఓకే, సో మెనీ మోర్ ఆర్ దేర్, క్లాటింగ్స్, బ్లడ్ క్లాటింగ్స్ విల్ బి దేర్. ఓకే, సో మైగ్రేన్ హెడేక్ రావాలన్నా, కార్డియాక్ అరెస్ట్ అవ్వాలన్నా, లివర్ ఫ్యాటీ లివర్ అవ్వాలన్నా, ఇట్స్ ఆల్ లైక్ ఒక ఫ్యాట్, అన్వాంటెడ్ డిపాజిట్, ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అనే డిపాజిట్ అయిందంటే ఇట్స్ ఆల్, సో అడ్వర్స్ ఎఫెక్ట్ విల్ గెట్ ఇన్ టు బాడీ. అవునా? సో అంటే ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో డబ్బు సంపాదన కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా ఒక ట్విన్ బేబీస్ ఉన్నట్టు. అవునా? సో మనము మన క్లారిటీ తెచ్చుకోవాలి. ఏ ఒక సెక్టార్ని మనము ప్రాపర్లీ ఏంటి చూస్ చేసుకోవడం వల్ల సో మనకు బెస్ట్గా మనకి ఇవి రెండు ఎక్కడ దొరుకుతున్నాయి? పీస్ ఆఫ్ మైండ్ అంటాం. పీస్ ఆఫ్ మైండ్ ఉంటే, ఓకే, అప్పుడు ఆటోమేటికలీ ఏదైనా కూడా వీ క్యాన్ డూ ఇన్ అ వెరీ వెల్ మేనర్. పీస్ ఆఫ్ మైండే మనకు లేదనుకోండి, ఓకే, సో మన ఒక వెస్టీజ్లో ఈ యొక్క బిజినెస్ మోడల్లో మనకు మనం అనుకున్నంత సంపాదించవచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ capability, depends on our mindset, depends on what the vision you are keeping and you are working on together. Okay, సో దాంతోపాటు పీస్ ఆఫ్ మైండ్ ఉందండి. ఓకే, సక్సెస్, నా వేవ్లో సక్సెస్ అంటే ఆ, ఏంటి అని అంటే ద ప్రాసెస్ ఆఫ్ అ హ్యాపీనెస్. మనం ఎంత హ్యాపీగా ఉన్నాం లైఫ్లో. హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే ఏంటి? మన ఇంట్లో పొద్దున్న లేస్తూనే పిల్లలు, మమ్మీ, డాడీ నాకు ఫీజు ఇది కావాలి, ఏమవుతుందండి? స్ట్రెస్ పెరుగుతుంది. అవునా? వైఫ్, ఏమండి నాకు శారీ కావాలండి, ఏమండి నాకు అవి కావాలండి, ఏమవుతుంది? ఈవెన్ దో అఫ్ కోర్స్ వీఆర్ హ్యాపీ, బట్ సమ్వేర్ ఎల్స్ వి విల్ గెట్ ఇన్ టు ద స్ట్రెస్ మోడ్. అవునా? బయట మనకు లోన్స్, కమిట్మెంట్స్, హ్యాపీగా ఉన్నామా? నో. అంటే
రిక్వైర్డ్ కమిట్మెంట్స్తో పాటు సోషల్లో కూడా ఒక మంచి పేరు ప్రతిష్ట, మనదైన ఒక ఉన్నతమైన ఒక ఒక గౌరవ ప్రాధాన్యత, ఒక లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తున్నామనంటే పలానా వ్యక్తి అబ్బా, ఆ పలానా వ్యక్తి వల్ల నేను నా లైఫ్ మారింది, లేదా పలానా వ్యక్తి వల్ల నా ఆరోగ్యం బాగుపడింది, పలానా వ్యక్తి వల్ల నేను ఒక 10 రూపాయలు సంపాదించుకుంటున్నా. ఓకే. సో ఇలా ఒక ఉందనుకోండి, లోపల చాలా హ్యాపీగా ఉంటుంది. అవునా? సో ఇప్పుడు మనము ఒక బెస్ట్ ఏదో ఒకటి మంచి హెల్ప్ చేసాం, లేక మంచి పని చేసాం. ఓకే. ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేశారనుకోండి, మన ఒక ఇన్నర్ ఒక సోల్, ఇట్ ఫీల్ సో హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవునా? సో అలాగే చాలా మందికి మంచి 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 చేసినామంటే, అందరితో కూడా మంచి 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 ప్రశంసలు మనకు వస్తున్నాయంటే మనకి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మన పేరు పలానా అని అంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. సిగ్నేచర్ లైఫ్ స్టైల్, దట్స్ అ రికగ్నిషన్, అ నేమ్ అండ్ ఫేమ్. అది కూడా లైఫ్లో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కడ వస్తుంది? జాబ్ చేస్తున్నాం, అఫ్ కోర్స్, వెరీ గుడ్, ఎస్ వీఆర్ డూయింగ్. కానీ జాబ్ మనకు పర్మనెంట్ ఉంటుంది అంటారా? సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఓకే. సో లేదా ఇప్పుడు మనకు అంటే గవర్నమెంట్ జాబ్ ఉంది అని అంటే దే ఆర్ వెరీ గుడ్. ఇట్స్ బట్ అందరికీ వస్తుంది అనేది ఇట్స్ నాట్ దేర్, రైట్? అవునా? సో ఈవెన్ గవర్నమెంట్ జాబ్ ఉన్నా లిమిటెడ్ శాలరీలో, రిస్ట్రిక్షన్ శాలరీలో మనం ఉండిపోతాం. అంటే ఫ్రీడమ్, ఫ్రీడమ్ అనేది మన లైఫ్ స్టైల్లో వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవ్వరు కూడా మనకు వేలెత్తి అడగొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఈడ నువ్వు జాబ్ ఇటు చేయకుండా, ఇటు బిజినెస్లో ఇట నువ్వు కొట్టు ఓపెన్ చేయకుండా, ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళావు అంటే, ఎక్కడికి వెళ్ళావు అంటే ఒక్కళ్ళు మనల్ని అడగం కాదు, మనకు మనమే క్వశ్చన్ వేసుకున్నప్పుడు నేను ఇక్కడ లేను కదా. ఓకే. సో ఇది మనము మన లైఫ్లో చెక్ చేసుకోవాలండి, ఫ్రీడమ్ మనకు ఉందా లేదా. స్వేచ్ఛ అంటాం, స్వేచ్ఛ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి ఆ స్వేచ్ఛ? డబ్బు స్వేచ్ఛ ప్లస్ టైం స్వేచ్ఛ. టైం ఫ్రీడమ్, అది మనీ ఫ్రీడమ్. సో ఇది కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మరి మనం జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, మనకు ఫ్రీడమ్ ఉందా? చెప్పిన టైంకి వెళ్ళాలి, చెప్పిన దాంట్లోనేమో వర్క్ చేయాలి. రోబోలాగా వీ షుడ్ బి లాగిన్ విత్ ద రెస్పెక్టెడ్ టైం ఓన్లీ. అవునా? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఒక షాప్ ఓపెన్ చేశారనుకోండి. ఓకే. సో సమ్ టైమింగ్ విల్ బి రైట్, 9 to night, 9 or 10 o'clock. అవునా? సో అక్కడ లేదు అని అంటే మనకు మనీ ఫ్రీడమ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. డైలీ ఒక 50,000 50,000 ఏంటి టర్న్ ఓవర్ అవుతుంది అనుకోండి. ఒక 10,000 గల్లాపెట్టెలో వస్తుంది అనుకోండి. ఓకే. మీరు లేకుండా ఆ గల్లా పెట్టిని యాద ఓనర్, యాద బాస్, యాద ఎండి ఫర్ దాట్ సూపర్ మార్కెట్. సో ఆ ఒక గల్లా పెట్టికి మీరు సెక్యూర్డ్గా ఫీల్ అవుతారా? ఇంకొకరిని కూర్చోబెట్టగలరా? సరే అక్కడ ఓ బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయగలరా? నో వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న గల్లా పెట్టిన మనం సేవ్ చేసుకోవడానికే చూస్తుంటాం, ఎందుకంటే ఎవరిని ట్రస్ట్ చేసేటట్లేదు. ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎంప్లాయీస్ అయినా ఎవరిని నమ్మొద్దు, అవ్వదు కదా. ఆఫ్ కోర్స్. అంటే వెర్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ అ ఫ్రీడమ్, రైట్? ఆ ఒక 50,000 టర్న్ ఓవర్ అవుతుందంటే మినిమం 50 మినిమం అండి, మినిమం 50 లక్షలు వేసి సూపర్ మార్కెట్ రన్ చేస్తే అక్కడ ఒకవేళ 50,000 టర్న్ ఓవర్ అవుతుంది అన్నా కూడా, ఓకే, పెట్టుబడి ఎంత పెట్టాం? మినిమం ఐఎమ్ సేయింగ్ సూపర్ మార్కెట్లో ఇట్స్ అ మినిమం ఏంటి 50 lakhs. అంటే కంప్లీట్లీ ఎంటైర్ అన్నీ చూసుకున్నా, సింపుల్గా మనం చూసుకున్న 50 lakhs అనేది ఈజీగా అవుతుంది. అవునా? సో అంటే పెట్టుబడి పెట్టి స్ట్రెస్ ఏమవుతుందండి? డబ్బు వస్తుంది, స్ట్రెస్ లెవెల్ పెరగడంతో ఏమొస్తుంది? లాంగ్ డ్యూరేషన్లో కూర్చోవడం వల్ల ఏమొస్తుంది? పైల్స్ వస్తుంది. లాంగ్ డ్యూరేషన్లో కూర్చోవడం వల్ల ఏమవుతుంది? వాటర్ తాగరు. లాంగ్ డ్యూరేషన్లో కూర్చోవడం వల్ల ఏమవుతుంది? బ్యాక్ పెయిన్ వస్తుంది. లాంగ్ డ్యూరేషన్లో ఉండడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఏమైనా బిజినెస్ జరగలేదు అని అంటే ఏమవుతుంది?
ఆడ 50 లక్షలు అప్పు తెచ్చి పెట్టింటారు. సో స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంటది. దాని నుంచి మైగ్రేన్ అయినా రావచ్చు, బీపీ అయినా ఫ్లక్చుయేట్ కావచ్చు, షుగర్ అయినా అటాక్ కావచ్చు. సో మెనీ 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 మోర్ విల్ కమ్ కదా, అడ్వర్స్ ఎఫెక్ట్ ఇవి. అవునా? సో అలా అనేసి డోంట్ టేక్ మీ ఇన్ నెగిటివ్ మేనర్. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అంటే వేర్ వీ హ్యావ్ టు పుట్ అవర్ టైమ్. సో మన టైంని ఎగ్జిస్టెడ్గా రైట్ వేలో మనము యూస్ చేసుకోవడం వల్ల మన లైఫ్లో ఏ మళ్ళా మనకు దొరుకుతాయి అనేది నేను మీకు షేర్ చేస్తున్నా. ఓకే? సో డబ్బు ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా ఫ్రెండ్స్? ఆర్గన్స్ దేవుడు, యూనివర్స్ మనకు ఫ్రీగా ఇచ్చేసాడు. అందుకే మనం ఆర్గన్స్ మీద లెక్క పెట్టట్లేదు. అవునా? అఫ్ కోర్స్. అవునా? సో ఆర్గన్స్ నిజంగా ఫ్రీగా వచ్చాయండి. అదే మనం పుట్టే కన్నా ముందు ఒక 1,00,00,000 ఇచ్చి, ఒక 1 CR ఇచ్చి నీకు హార్ట్ ఇస్తా, ఒక 1 CR ఇచ్చి లివర్ ఇ, ఓకే, టోటల్ నీ బాడీ సెట్ అవ్వడానికి నాకు 10 CR పెట్టు అనేసి దేవుడు ఏమన్నా మనకు చెప్పి పైసలు ఇప్పించుకొని మనల్ని రెడీ చేసి మనల్ని ఏమైనా కిందికి పంపించింటే చాలా జాగ్రత్తగా మనం చూసుకునే వాళ్ళము ఆర్గన్స్ని. చాలా చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం. కానీ మనం ఎలా చూసుకుంటున్నామండి? నచ్చింది తిని, ఏదంటే అది తాగి, ఓకే, ఉండే ఒక వైటల్ ఆర్గన్స్ని వీఆర్ డిస్టర్బింగ్ అవర్ ఆర్గన్స్. వైటల్ ఆర్గన్స్ లైక్ మన ఒక లివర్, కిడ్నీస్, హార్ట్, లంగ్స్. అవునా? సో ఈ యొక్క మేజర్ ఆర్గన్స్ని డ్యామేజ్ చేసుకుంటాం. మరొక్కసారి కొలెస్ట్రాల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? బాడీ మొత్తం కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంటుంది. మ్యాడ్ ఫుడ్ని, బ్యాడ్ కెమికలైజ్డ్ థింగ్స్ని, టాక్సినేటెడ్ ఫుడ్ని, టాక్సినేటెడ్ ఎంటైర్ థింగ్స్ని మన బాడీకి ఇంజెక్ట్ చేస్తూ పోతున్నాం అనుకోండి, లివర్ అనేది, ఒక్క లివర్ రీజనరేట్ అవ్వడానికి 365 days కావాలండి. 365 days we need to regenerate the liver. సో జస్ట్ అండర్స్టాండ్. సో మన లివర్ పరిస్థితి ఏమవుతుంది? కిడ్నీ నాన్ స్టాప్గా ఫిల్టర్ చేస్తుంది మన ఒక బ్లడ్ని, నాన్ స్టాప్గా. మరి ఫిల్టర్ చేస్తూ చేస్తూ అలసిపోతుంది కదా ఫ్రెండ్స్. అవునా? ఆ చెత్త అంతా బ్లడ్లో వేస్ట్ కాల్షియం, ఓకే, వేస్ట్ టాక్సిన్స్, ఓకే, సో ఇవన్నీ డిపాజిట్ అయ్యి స్టోన్ ఫార్మేషన్ అవుతుంది. సల్ఫరిక్ స్టోన్ కావచ్చు, యూరిక్ యాసిడ్ స్టోన్ కావచ్చు, ఓకే, సో మెనీ మోర్ స్టోన్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ స్టోన్స్లో మనకు 3 varieties మనకు వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఏమవుతుంది? మన చేతులారా మనం చేసుకుంటున్నాం. బాడీ ఎప్పుడు డీహైడ్రేట్ అవుతుందో, మన బాడీ ఎప్పుడు డీహైడ్రేట్ అవుతుందో టోటల్ ఎంటైర్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆర్గానిజం అనేది చాలా ఇంబ్యాలెన్స్ అవుతుంది. అవునా? సో ఇది ఎవరు చేసుకుంటున్నాం? మనమే చేసుకుంటున్నాం. మరి హెల్త్ కాపాడుకోవడానికి మన ఈ యొక్క డైట్ ఎంత ఇంపార్టెంటో, వాటర్ ఆల్సో వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. అవునా? సో ఇప్పుడు మన లైఫ్లో మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. డబ్బు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు చాలా తెలుసు. దాని గురించి మనం డీప్గా మాట్లాడే అవసరమే లేదు. ఫర్ ఎవ్రీ కార్నర్, ఆఖరికి గుళ్ళో టెంపుల్కి వెళ్ళాం, ఓకే, ఊరికే దండం పెడతామంటే దేవుడు కూడా దర్శనం ఇవ్వడండి. అవునా? మన ఏంటి శటగోపురం పెట్టాలన్నా, తీర్థం వేయించుకోవాలన్నా, లైన్లో నించోవాలన్నా అక్కడ కూడా టికెట్సే ఉన్నాయి. అక్కడ కూడా మనం దక్షిణే వేయాలి. అంటే దేవుడు కూడా ఫ్రీ దర్శనాలు ఇవ్వడు. అవునా? సో అంటే ప్రతి చోట మనీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. మనీతో పాటు మనకు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. బోత్ ఆర్ ట్విన్ బేబీస్. ఓకే, దీంతో పాటు మనకు ఒక రికగ్నైజ్డ్ లైఫ్ స్టైల్ ఉందంటే ఇట్ ఫీల్ సో హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, వెరీ 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 హ్యాపీ అండి. లైఫ్ అంటే ఏంటి అనేది మీకు ఒక స్మాల్ స్టోరీ ద్వారా మీకు షేర్ చేస్తాం. ఇప్పుడు మన ఇంటి ముందర అనుకుందాం, ఓకే, సో ఎవరిదో చెప్పులు
విరిగిపోయాయి అనుకోండి. ఓకే. మన ఇంటి ముందర అట్లా చెప్పులు విరిగిపోయి అక్కడ పక్కన అట్లా ఏసింటారు. మనం ఏమని అంటామా? ఒకవేళ మన కళ్ళెదురుగా చూసామనంటే, ఏంటి పక్కకేసేయండి. అదేంటి ఇంటి ముందర అనేసి ఇక్కడెందుకేస్తున్నారనేసి అట్‌లీస్ట్ అయినా పక్కకట్లా లేదా ఈడ పెట్టిపోతామండి. మళ్ళీ తర్వాత మేము తెచ్చుకుంటాం. అక్కడ వాళ్ళని పిలుచుకొస్తాం అనంటే మనం ఏమనం, సరే పక్కకేసిపోండి అని అంటారు. అవునా? అదే ఒక చచ్చిన శవాన్ని మన ఇంటి ముందర తెచ్చి ఓకే. మన ఇంటి ముందర తెచ్చి మేడం సార్ కొద్దిగా ఒక పెట్టుకోరా ఈ శవాన్ని. నేను సాయంకాలం వచ్చేసి పిలుచుకెళ్తా అంటే మనం ఒప్పుకుంటామా ఫ్రెండ్స్? అరే బాబా! అస్సలు చనిపోయిన వ్యక్తికి ఆ చెప్పులకి లేని విలువ కూడా చెప్పుల కన్నా అట్‌లీస్ట్ వాల్యూ ఉన్నట్టే కదా! శవం అంటారు. మనిషి అనేది పోయి దానికి ఒక పేరు అనేది పోయి శవం అనే వర్డ్ వస్తదండి. అవునా? అంటే చెప్పులకొచ్చే వాల్యూ కూడా శవానికి రాకున్న ఒక స్థాయిలో మన లైఫ్ స్టైల్ మనం పెట్టుకోవాలనా? లేక మనం పోయినా కూడా నెక్స్ట్ తరం కూడా అది మన ఫ్యామిలీ కావచ్చు, మనతో ఉన్న వాళ్ళు కావచ్చు. ఓకే. సో అంటారు గదా! 3 తరాల వరకు మన బిజినెస్ ఉందండి. 3 జనరేషన్ వరకు. సో 3 జనరేషన్ వరకు మన బిజినెస్ ఉన్నప్పుడు ఆ నలుగురు అంటాం. మనం చచ్చినా కూడా ఆ నలుగురే మనల్ని ఎత్తుకెళ్తారు. ఒక నలుగురిని కూడా మనము డెవలప్ చేయలేదు అనంటే ఎలాంటి లైఫ్ స్టైల్‌లో మనం ఉన్నట్టు? ఆ నలుగురు కూడా మనకొక ఏంటి నేనున్నా ఓకే. ఆ నలుగురిని మనము క్రియేట్ చేయగలిగిన ఒక సత్తా గల, ఒక దమ్ముండే ప్లాట్‌ఫార్మ్ ఏది అంటే దట్స్ అ రియల్లీ ఐ సే వెస్టేజ్. ఎందుకంటే మన ద్వారా ఎవరైతే మనము మన బిజినెస్‌లో మనం తీసుకొస్తామో వాళ్ళకు కూడా పెట్టుబడి పెట్టించట్లేదు, టెన్షన్‌లు పెట్టట్లేదు, స్ట్రెస్‌లు పెట్టట్లేదు, లాసులు చేయట్లేదు. ఓన్లీ ఇక్కడ టైం పెడుతున్నారు, నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి అడిషనల్ లాభాలు, ఆదాయం వస్తది. బిజినెస్ మార్గం క్రియేట్ అవుతది. అవునా? సో, సంపాదించుకోగలిగే ఒక స్టేటస్‌ని ఇక్కడ క్రియేట్ చేసుకోగలరు. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ కాకుండా వాళ్ళ తరాలు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక ఏంటి సౌభాగ్యం మనకు దొరుకుతా ఉంది. అవునా అండి? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ప్రోటీన్ పౌడర్ మీరు అక్కడ డిస్‌ప్లే చేసారు. ఇట్స్ రియల్లీ ఎ వెరీ ఫెంటాస్టిక్ థింగ్. ఓకే. ఒక ప్రోటీన్ పౌడర్ మనం అక్కడ ప్రమోట్ చేయడం వల్ల అప్రాక్స్ 168 మెంబర్స్ ఉన్నారు ప్రోటీన్ పౌడర్ ప్రమోట్ చేసేటప్పుడు. సో, ప్రోటీన్ పౌడర్ ఆ 168 మెంబర్స్ తీసుకుంటున్నారంటే, సో, ఎవరైతే ప్రమోషన్ ఇచ్చారో వాళ్ళకొక బ్లెస్సింగ్ వెళ్ళినట్టే కదా! వాళ్ళు వాడుతున్నారంటే వాళ్ళ ఆరోగ్యాన్ని చేంజ్ చేసుకోలే. బిజినెస్ ప్రతి చోట బిజినెస్ అనేది ఒక పాయింట్ కాకోకుండా ఆరోగ్యం గురించి వాళ్ళు కూడా ఆ ప్రోటీన్ పౌడర్ వాడగలిగితే, సో, బయట నానా రకాల ఒక చెత్తని యాడ్ ఆన్ చేస్తున్నారు ప్రోటీన్ పౌడర్స్‌లో. కానీ మన దాంట్లో ఒక ప్యూర్ ఒక సోయా మిల్క్, ఒక సోయా చంక్స్‌తో మనకు ప్రిపరేషన్ అది కూడా లో సోయా, లో అంటే లో ప్రోటీన్ మీకుంటది. వే ప్రోటీన్ మీకు చేస్తున్నారు. ఎక్కడ కూడా హై ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉండదు. సో, మన బాడీకి ఎంత ఇంటేక్ కావాలో సో, హై ప్రెషర్ ఇవ్వకుండా సో, ఆ ఒక ప్రోటీన్ పౌడర్‌ని సజెషన్ చేయడం వల్ల కూడా సో, అక్కడ ఏమవుతుందండి? మనకు ఒక బ్లెస్సింగ్ వచ్చినట్టే అండి. మరి ఆ ఫ్యామిలీకి ఒక ప్రోటీన్ పౌడర్ ఎళ్తుందంటే ఓకే. పీవీస్ ఒస్తాయి, బిజినెస్ ఒస్తది, ఎవ్రీథింగ్. బట్ దానికి మించి ఆ ప్రోటీన్ పౌడర్ వల్ల వాళ్ళకి మజిల్ ఇంక్రీజ్ అవుతది. దే విల్ బి వెరీ ఫిట్ అండ్ వెరీ ఫైన్. సో దట్ వాళ్ళు స్ట్రాంగ్‌గా, స్ట్రెంతీగా ఉంటే ఒక ఇంటికి ఒక పిల్లర్ అనుకుందాం. ఒక మగ మనిషి అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ మనిషి ఆ ప్రోటీన్ పౌడర్ వాడడం వల్ల హెల్తీగా ఏంటి తందరుస్తుగా, హెల్తీగా ఉన్నారనంటే ఒక కుటుంబానికి ఒక పిల్లర్ అనేది స్ట్రాంగెస్ట్ చేయగలిగిన ఒక సౌభాగ్యం, ఒక ఐశ్వర్యం, ఒక బ్లెస్సింగ్ మనకొస్తుంది గదా! థాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్. అంటే మన లైఫ్‌లో ఇవన్నీ మనం ఎలా అనుభవిస్తున్నామో, మనము లేకున్నా నెక్స్ట్ మన జనరేషన్ కూడా సేఫ్‌గా పెట్టగలిగిన ఒక స్టాండర్డ్ మరి ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఫ్రెండ్స్. మరి జస్ట్ తాత్కాలికంగా మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం. అంతెందుకు ఫ్రెండ్స్ మన చేతిలో ఫోనే అనుకుందాం. ఫోన్ అండి.
మన చేతిలో 50,000 లక్ష రూపాయలు 2,00,000దో ఓకే ఫోన్ ఉంది, మొబైల్ ఉంది, మెయింటైన్ చేస్తున్నాం. ఎంత డెలికేట్గా మెయింటైన్ చేస్తున్నాం, ఎంత డెలికేట్గా, చాలా డెలికేట్గా మనం మెయింటైన్ చేస్తాం. అవునా? ఫోన్ కింద పడకుండా ప్రాపర్లీ బ్యాగ్లో సెట్ చేసుకొని ప్రాపర్లీ చాలా చాలా డెలికేట్గా పెడతాం. మరి 3 తరాలు సేఫ్గా పెట్టే ఒక బిజినెస్ మన చేతిలో వస్తే మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎంత బాధ్యత తీసుకోవాలి. అప్లైన్ మీద, డౌన్లైన్ మీద బ్లేమింగ్స్ చేసే కన్నా మన మీద మనము బ్లేమ్ చేసుకుంటే, మన మీద మనము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, ఎందుకంటే ఆ 3 జనరేషన్ మనది, మన అప్లైంది మన డౌన్లైన్ది కాదు, మనది, నాది. నాది అని ఎప్పుడు అనుకుంటామో, నా పెళ్ళం, నా మొగుడు, నా పిల్లలు, నా బైకు, నా ఇల్లు, నా కారు, నాది, నా కుక్క. ఓకే, మన ఇంట్లో ఒక పెట్ ఉందంటే నా కుక్క, నా డాగ్, అధికారంతో మనం ఉంటాం. మరి నా బిజినెస్ అనేసి ఎప్పుడు అధికారంతో మనం ఉంటామో అప్పుడు మనలో ఒక స్ట్రెంగ్త్, ఒక పవర్, ఒక కాన్ఫిడెన్స్, ఒక బిలీఫ్, ఓకే, సో మనలో మనకే డెవలప్ అవుతుంది. సో మన లైఫ్లో ఏం కావాలి అనేది మనము చాలా క్లారిటీగా మనం ఉండాలి. సో మనం ఎప్పుడైతే క్లారిటీగా మనం ఉండమో డిఫరెంట్ ఆఫర్స్ విల్ గెట్ ఇట్ ఆఫ్. నాకు కూడా మల్టిపుల్ ఆఫర్స్ విల్ గెట్. సో ఒక కంపెనీ ఉంది, ఎండిగా మిమ్మల్ని తీసుకుంటాం మేడం, మీకు 2 lakhs శాలరీ, సో పార్ట్నర్షిప్. ఓకే, సో యూ జస్ట్ బీ ఇన్ ద ఎండి, మీరు జస్ట్ అక్కడ కూర్చోండి చాలు, మీరు ఉంటే చాలు, రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సిఇఓ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ సిట్ దేర్. ఐ గోట్ ద ఆపర్చునిటీ. ఓకే, సో పొలిటికల్లో ఐ గోట్ ద ఆపర్చునిటీ. ఓకే, సో సమ్ అదర్ ఆల్ ద థింగ్స్ ఐ గోట్ ద ఆపర్చునిటీ. ఓకే, ఈవెన్ ఫిల్మ్ దాంట్లో కూడా సర్కిల్ ఉన్నారు, సో దాంట్లో కూడా ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. బట్ ఇవన్నీ వదిలే మేడం ఎందుకు వెస్ట్ ఇచ్చేస్తుందంటే బికాస్ ఐ గాట్ ద క్లారిటీ. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ మే టేక్ టైమ్, ఐ నో, బట్ బందోబస్తుగా నెక్స్ట్ 3 జనరేషన్ నేను ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నా. అండ్ క్వైట్ కామన్ అప్ అండ్ డౌన్. ఓకే, కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే, నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నా, నేను టీం బిల్డ్ చేశా, ఫస్ట్ 4 టీమ్స్ ధబా అని వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి ఇన్ ద సెన్స్ అంటే ఎక్కడో వేరే వాళ్ళు, నా టీం అయితే వదిలి ఎవరు వెళ్ళరు. ఓకే, సో కానీ వర్క్ స్టాప్ చేసేసారు సమ్ ఆల్ వాళ్ళ ఇంట్లో ఒక థింగ్స్ వల్ల. మళ్ళీ ఇంకో బిగ్ టీమ్ని పవర్ లైన్ని స్టార్ట్ చేశా. అక్కడ కూడా అంటే బ్యాక్ టు బ్యాక్ సంథింగ్ హ్యాపెండ్, బట్ ఆల్సో ఐఎమ్ స్ట్రాంగ్. అయినా నేను యూసిడ్ అయ్యా. ఓకే, సో ఎందుకంటే అది నాది, నా బిజినెస్. దాని నుంచి మనకు ఫెయిల్యూర్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్లో మనము ఓ ఇలాగా, ఇలా ఉంటారా, ఇలా దెబ్బ కొడతారా, ఇలా ఉంటుందా, ఫ్రీగా నేర్చుకుంటామండి. పోయేదంటే ఏం లేదు కదా, ఏం మహా అయితే చెక్క తగ్గుతుంది అంతే కదండి. ఓకే, పెట్టుబడి పెట్టామా అండి? లేదు కదా. అవునా? రిస్క్లో ఎందుకు ఉంటామండి? ఓన్లీ ప్రాఫిటే మనకు వస్తుంది. కేవలం మన ఇంటికి మనము 3,000 నుంచి 5,000 మనకి ఏం కావాలో మనం ఇంటికి కొంటున్నాం, దాని నుంచి బిజినెస్ మనం తీస్తున్నాం. వెర్ ఈస్ అ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఓవర్ హియర్? ఇస్ నో నథింగ్. అవునా? సో ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేశా అంటే, మన లైఫ్లో మనం ఒకటి చూస్ చేసాం, ఒకటి చేస్తున్నాం అంటే మనకు క్లారిటీ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి ఎప్పుడు మనము ప్రాపర్లీ చెక్ చేసుకుంటామో మన లైఫ్లో, ఏ రోజైతే మనకు డిసప్పాయింట్మెంట్ వస్తుందో, మీరు ఈ పాయింట్స్ ఏం రాసుకుంటారో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్, దాన్ని ఒకసారి మళ్ళీ మెమరీ వేసుకోండి. అంటే అప్లైన్ ఇలానా, డౌన్లైన్ ఇలానా, లేక డౌన్లైన్ పని చేయట్లేదు. ఓకే, సో లేదంటే ఇంట్లో వాళ్ళు ఏదని అనరి, లేక సమ్ ఫినాకల్ స్ట్రెస్, దీని అమ్మ జీవితం ఒకరిని బతిమలాడాలనా, సో ఎందుకు మనం ఇది చేయాలి, సో అవసరమా,
అప్లైన్తో ఎప్పుడు తగ్గి ఉండాలనా, డౌన్లైన్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలనా. సో మనకి కొన్ని ఈగోస్ ఉంటాయి కదండి, ఈగోస్ ఉంటాయి కదా. ఓకే, సో ఇలాంటి మన ఈగోస్ వచ్చినప్పుడు ఓకే మనం ఏం రాసుకుంటాం కదా. అందుకే ఎంటీఆర్ మైండ్ ఆన్ ద పేపర్ అనేసి యూజువలీ నేను లీడర్షిప్ ట్రైనింగ్లో ఈ పాయింట్స్ అని ఇస్తాను అనమాట. ఓకే, సో మన బ్రెయిన్ని ఎప్పుడు ఎంటీగా మన పేపర్ మీద పెడతామో మనకి ఏమేం కావాలనేసి మీ బ్రెయిన్ మీకు తెలియకుండానే ఒక ఆర్గనైజ్ చేసేస్తుందండి. ఓకే, సో ఇలాగా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఇప్పుడు మీరు రాసుకోండి. మీకు ఎప్పుడైతే డిసప్పాయింట్మెంట్ వస్తుందో ఓకే, లేదా ఎప్పుడైతే నాకు అవ్వట్లేదు, కుదరట్లేదు, ఇంపాసిబుల్ ఉంది, నాకు అవ్వడం లేదు అనేసి ఒక ఎప్పుడైనా థాట్ మీకు ఫీల్ వస్తాయి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని ఇక్కడ కేవలం మన కోసం మనం చేస్తున్నాం. ఏ అప్లైన్ కోసం చేయట్లేదు, ఏ ఒక డౌన్లైన్ కోసం మనం చేయట్లేదు. అఫ్ కోర్స్ డౌన్లైన్ని డెవలప్ చేస్తేనే ఇక్కడ అంటే మీ బిజినెస్ పార్ట్నర్ని డెవలప్ చేస్తేనే ఇక్కడ మీరు డెవలప్ అవుతారు. ఎంత బ్యూటిఫుల్ బిజినెస్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ బిజినెస్ అని అంటే ఇక్కడ అప్లైన్ కోసం అయితే మీరు వర్క్ చేయట్లేదు. ఓకే, సో యు ఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎప్పుడైతే మనము ఒక టీంతో, ఒక టీం గైడెన్స్తో, ఒక సపోర్ట్తో ఎవరికి వాళ్ళు ఇది నాది, నేను ఎదగాలి, నా టీం ఉంది, నా టీంని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ నలుగురిని మనం సంపాదించుకోవాలి కదండి. ఒక ₹1,00,000 మనకు రావాలంటే 4 లైన్ ఎల్ఓబి ఈజ్ వెరీ రిక్వైర్డ్ డైమండ్ డైరెక్టర్లో. ఓకే, సో 4 లైన్ ఎల్ఓబి వచ్చిందంటే 90,000 చెక్ యూ క్యాన్ టేక్ ఇట్ ఆఫ్, 80 to 90,000 చెక్ యూ క్యాన్ టేక్ ఇట్ ఆఫ్. 4 లైన్ ఎల్ఓబి. ఓకే, ఒకే లైన్లో వస్తే మీకు రాదండి, డిఫరెంట్ లైన్స్. ఎప్పుడైనా 4 లైన్స్ నుంచి మీకు జనరేట్ అవుతాయి. సో అప్పుడు మీకు ఈజీలీ 80 to 90,000 మధ్యలో చెక్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇంక్లూడింగ్ ద కార్ ఫండ్, ఇంక్లూడింగ్ ద ట్రావెల్ ఫండ్. ఓకే, సో అంటే నేను చెప్పడం ఏమంటే, సో ఆ నలుగురిని మనం ఎప్పుడైతే బాధ్యత, నా అప్లైన్ వచ్చి మాట్లాడాలి నా డౌన్లైన్తో, ఓకే, అరే ఆ నలుగురు మన వాళ్ళే. సో ఆ నలుగురికి మన కోసం, ఆ నలుగురు కోసం ఎప్పుడు మనం అయితే కష్టపడతామో ఓకే, సో వాళ్ళని పుష్ చేసి వాళ్ళని డెవలప్ చేయడానికి మనం ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో ఇక్కడ అందరూ ఒక థింక్ చేసే ఒక పాయింట్ ఏంటనంటే నేను చేస్తే నా అప్లైన్ పోతుంది. సో వెరీ బ్యాడ్ హ్యాబిట్ హూ విల్ థింక్ లైక్ దాట్, వెరీ వెరీ అక్కడే మన పతనానికి పునాది అని చెప్తా. పునాది అదే స్టార్ట్ అవుతుందండి. నేను చేస్తాను అప్లైన్కి పోతుంది. నో ఫ్రెండ్స్, నువ్వు చేస్తే మీ అప్లైన్కి పోతుందంటే వాళ్ళ కింద చేసే వాళ్ళు కూడా వాళ్ళు చేస్తుండే కదా వాళ్ళకి వస్తుండేది. అవునా? సో ఇట్ ఈస్ నాట్ ద థింగ్, రైట్? అవునా? సో చాలా మందికి ఇది ఒక అపోహ. ఎస్, నిజంగా దమ్ ఉందా, అప్లైన్ని బీట్ చేయాలి, అది దమ్ అంటే. నా అప్లైన్ గోల్డ్ డైరెక్టర్, ఐఎమ్ ద యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఓకే, సో ఐఎమ్ ద రియలిస్టిక్ ఎగ్జాంపుల్. అట్లా నేను అప్లైన్ మీద నాకు రెస్పెక్ట్ లేదని కాదు, అఫ్ కోర్స్, బట్ నా ఎబిలిటీ ఏంటని నాకు నేను చెక్ చేసుకున్నా. నా ఎబిలిటీ ఏంటి అనేది నాకు నేను చెక్ చేసుకున్నా, నేను ఎవరికో ప్రూవ్ చేయలేదు. అఫ్ కోర్స్ వాట్స్ మై ఎబిలిటీ, వాట్స్ మై కెపాసిటీ, సో నాలో ఎన్నో స్ట్రెంగ్త్ ఏముంది సో అనేది నాకు నేను చెక్ చేసుకున్నా కాబట్టే నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వగలిగా. ఓకే, సో మీ అందరికి కూడా నేను చెప్పడం ఏంటి అని అంటే, చెక్ యువర్ అబిలిటీ, చెక్ యువర్ కెపాబిలిటీ, ద కెపాసిటీ, మీలో ఉండే ఎన్నో స్ట్రెంగ్త్ ఏముందో బయటికి తీయండి. బయటికి తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి అని ఒక ఎప్పుడు క్లారిటీ వస్తుందో అప్పుడు ఎవరో చెప్పే అవసరం లేదు. ఒక గుడ్డుని బయట నుంచి పగలగొడితే ఏమవుతుందండి? ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్, ఆమ్లెట్ అవుతుంది. అదే గుడ్డు లోపల నుంచి పట్టని పగలగొట్టుకొని బయటకు వస్తే ప్రాణం బయటకు వస్తుందండి. సో మనం కూడా గుడ్డు లాగా ఎవరో మనకు ప్రెషర్ పెట్టి, ఎవరో మనకు స్ట్రెస్ లెవెల్ తీసుకొచ్చేలాగా మనం చేసుకోవాలన్నా, లేక మనలో ఉండే ఒక కెపాసిటీ ఏంటి, మనలో ఉండే ఒక స్ట్రెంగ్త్ ఏముందో, మనలో ఉండే ఒక ధైర్యాన్ని బయటకు తీసుకొస్తే మనం ఒక బ్యూటిఫుల్ ప్రాణంగా, సో మనం ఇక్కడ స్టాండర్డ్గా, సో ఆ ప్రాణం ఏంటి? డబ్బు సంపాదిస్తాం. ఓకే, సో అండ్ హరి 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 వద్దండి, హరి హరి లైక్ వాళ్ళంత వచ్చింది నాకు, అరే యార్
వాళ్ళు వచ్చింది అని అంటే వాళ్ళు దానికి తగ్గ శ్రమ పడ్డారు. సో మనం కూడా ఈర్ష్య మనోభావాలు ఎందుకు? సో అలాంటివి మనం పక్కన పెట్టి నేను కూడా అలాంటి ఒక ఎఫర్ట్స్ని వేయడం వల్ల ఈవెన్ అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ అప్ అండ్ డౌన్ ఉంటుందని చెప్తున్నా కదా, సమ్ టైమ్స్ బ్యాడ్ టైం ఉంటుంది అప్పుడప్పుడు మనకు. అవునా, సమ్ స్ట్రగుల్స్ ఉంటాయి, సమ్ హర్డల్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ నో ప్రాబ్లం. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటే ఏంటంటే 3 జనరేషన్ కోసం నేను సెటప్ చేస్తున్నా. ఇది ఒక్కరోజు సంవత్సరంలోనే మనం చేసేస్తామనేది కాదు. సో మనం చేస్తున్నామనంటే ఎంత నెమ్మదిగా, ఎంత పేషెన్స్తో, ఎంత స్టాండర్డ్ మైండ్ సెట్తో, ఎంత ఒక విజనరీ, ఎంత పర్పస్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో నా ఒక టీంలో 100 మందికి నేను కారు కలిగే ఒక స్థాయిలో నేను రాగలుగుతాను. అలాంటి ఒక స్టాండర్డ్ అనేది నాకు ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఒక 100 మంది కార్లు ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక మూవీలో ఒక కార్స్ జుయ్ 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 అనేసి, అది ఏది మూవీ నాకు గుర్తు రావడం లేదు. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ అనేది అలా వస్తుంటే మీరు కూడా ఒక 100 కార్లు జనరేట్ చేయగలిగిన ఒక స్టాండర్డ్ ఉన్నారంటే ఆ 100 కార్లకు ఓనర్ మీరే కదా. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? అవునా? పేరు ఎవరిది వస్తుందండి? ఒక ఒక కార్ ఇప్పియండి మా అప్లైన్ గురువు గారి నుంచి. సో నేను ఇక్కడ కార్ తీసుకోగలిగా. అవునా? సో అలాంటి ఒక విజన్, ఒక 100 కార్లు పెట్టుకొని, సో అది 2 ఇయర్స్ పడుతుందా, 5 ఇయర్స్ పడుతుందా, 8 ఇయర్స్ పడుతుందా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నేను కూడా, సో నా ఒక ఏంటి ఎంపైర్లో, నా ఒక ఎంపైర్లో, సో నేను కూడా ఇలాంటి ఒక తీసుకునే ఒక ప్రామిస్, నాకు నేను తీసుకుంటున్న హామీ, నా మీద నేను ఇస్తున్నా అని మన మీద మనము ఎప్పుడు మనం వేసుకుంటామో, మన మీద మనమే చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకే, మన ఆత్మ సాక్షికి మనం ఎప్పుడు చెప్పుకుంటామో, మనలో మనం పడుకున్నా, మనం నిరుత్సాహం వచ్చినా, మనకు టీమ్స్ ఏదైనా మోసం చేసినా, లేక ఏదో ఒకటి అవుతుంటాయండి. ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అలా అవుతున్నా కూడా, సో మనకు ఒక మనోధైర్యం, మనోస్థైర్యం మనది మనకెందుకు జనరేట్ అవుతుంది అని అంటే, సో బికాస్ వీ హ్యావ్ అ క్లారిటీ. ఆ క్లారిటీలో మనకు పేషెన్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మొక్ విత్తనాలు వేశాక భూమిలోంచి బయటికి రావడానికే విత్తనం. అవునా? ఇట్ టేక్స్ టైం, అట్లీస్ట్ 25 days, 30 days బయటపడడానికి. అవునా? సో ఒక బిడ్డ గర్భంలో పోయాక, ఫర్టైల్ అయ్యాక, సో ఒక బేబీ అగి ఫామ్ అవ్వడానికి 9 months కావాలి. సో అలాగా మన సక్సెస్ అండి 3 generation వరకు కూర్చోపెట్టే ఒక సక్సెస్ అండి. ఓకే, సో అలాంటి ఒక సక్సెస్ఫుల్ దాంట్లో, సో హౌ పేషెన్స్ వి షుడ్ కీప్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో పేషెన్స్, పేషెన్స్, పేషెన్స్ ఆన్ టు యర్ సక్సెస్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. ఐ హోప్ అందరికీ కూడా బోర్ కొట్టలేదు, అంటే సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనేసి ఐఎమ్ ఫీలింగ్. ఓకే, సో రైట్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఆన్ టు ద విమెన్ హెల్త్. సో విమెన్ ఇంటికి దీపం ఇల్లాలు అని అంటాం. ఇంటికి ఆడవాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఆ ఇంట్లో ఆడపిల్ల లేదు, ఆడది లేదు, ఆడవాళ్ళు లేరు అని అంటే ఆ ఇల్లు అసలు ఇల్లు కాదండి. అవునా? సో అలాంటి ఒక మహా వనితలు, మహా ఏంటి వెరీ బ్యూటిఫుల్ పర్సనాలిటీస్కి మనం ఎలా చూసుకోవాలి, అండ్ ఈవెన్ మనం విమెన్ ఉన్న మన ఒక హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలి, సో అనేది మనం ఇక్కడ ఒక్కసారి మనము చెక్ చేసుకుందాం. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో మనకు విమెన్లో ఒక సమ్ డిసీజెస్ వీఆర్ సీయింగ్. సో ఆ డిసీజెస్ లిస్ట్ అనేది మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తా. సో రైట్ మై డియర్ ఆల్ ద ఛాంపియన్స్, రైట్. సో ఒక ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది, ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని అంటే, సో మన ఇంట్లో ప్రతి ఒక్క లేడీస్ని ఎలా మనం కాపాడొచ్చు, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, విమెన్లో ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి అనేది మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో విమెన్స్ లైఫ్ సైకిల్ కంప్లీట్లీ ఒక విమెన్లో ఫేసెస్ వీ హ్యావింగ్ 3 phases.
9 to 14 years. ఓకే, తర్వాత 14 years తర్వాత మెన్స్ట్రుయేషన్ అక్కర్స్, అవునా? సో ఆ మెన్స్ట్రుయేషన్ టైంలో ఏమేం కాంప్లికేషన్స్ వస్తాయి? అండ్ నెక్స్ట్ 45 to 55 years మ్యానపోజ్ స్టేజ్. ఓకే, సో ఈ యొక్క 3 phases లో 3 stagesలో కామన్ గా వచ్చే ఒక డిసీజెస్ గురించి, ఒక కామన్ డిసీజెస్, ఒక రోగాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, అనేమియా అంటే బ్లడ్ లేకపోవడం. అనేమియా అంటే మన ఒక హిమోగ్లోబిన్ లెవెల్ ఐరన్ డిఫిషియన్సీ అంటాం. ఓకే, సో మన ఒక బాడీలో ఓకే ఐరన్ డిఫిషియన్సీ ఎందుకు అనంటే, ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ 800 ml వేస్ట్ బ్లడ్ అనేది లాస్ అవుతుంది. 800 ml అంటే కంప్లీట్గా 1 లీటర్ కాదు, 800 ml మీకు బ్లడ్ అనేది అప్రాక్సిమేట్లీ 700 to 800 ml బ్లడ్ అనేది మీకు వెళ్ళిపోతుంది. ఓకే, సో మరి నెక్స్ట్ రీజనరేట్ అవ్వాలి కదా. రీజనరేట్ అవ్వాలంటే మనం ఏం చేస్తున్నాం? సరిగ్గా నీళ్లు తాగము, సరిగ్గా ఐరన్ ఫుడ్ తినము, ఏదో పొద్దున్న తినకుండా పొద్దున్న టిఫిన్లు అంట, పిల్లలకి బాక్సులు అంట, మొగుళ్ళకి లంచులు చేయడం అంట, లేక ఇంట్లో పనుల వల్ల స్కిప్ అయిపోతుంది. మధ్యాహ్నం ఏదో కొద్దిగా అట్లా తిన్నట్టుంటది, నైట్ మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు, పిల్లల పనులు చూసుకుంటే మళ్ళీ ఏదో కొద్దిగా. సో ఈ ప్రాసెస్లో ఐరన్ డిఫిషియన్సీ, మనం తినే అంతో కొంత ఫుడ్లో మనకు ఐరన్ వస్తుందా? నో వే. ఇట్స్ అ బ్యూటిఫుల్ మినరల్ ఐరన్. సో ఈ యొక్క ఐరన్ అనేది బ్లడ్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందండి. ఓకే, సో థైరాయిడ్. సో ఈ యొక్క మన థైరాయిడ్ అనే ఒక డిసీజ్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అవడం వల్ల, ఓకే, ఒక కామన్గా చూసే ఒక డిసీజెస్లో ఇది ఒక డిసీజ్ అండి. ఓకే, సో ఈ యొక్క థైరాయిడ్ ఉందనుకోండి, మనకు హెయిర్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అవ్వడం, ఓకే, హెయిర్ థిన్ అవ్వడం, జాయింట్ పెయిన్స్, ఒక ఫేస్ బబ్లీగా పఫీ ఫేస్ అవ్వడం. ఓకే, సో ఇక హార్స్ వాయిస్ అంటే వాయిస్ గొంతు చాలా గరక్కగా వస్తుంది అంటే కూడా ఇట్స్ అ సిమ్టమ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్. ఓకే, నెక్స్ట్ కార్డియోవెస్కులర్ డిసీజెస్ కూడా మనకు కామన్లీ విమెన్లో మనం చూస్తాం, లైక్ షోల్డర్ పెయిన్ అంట, ఓకే, సీవియర్ హెడేక్ లైక్ మైగ్రేన్స్ కావచ్చు, విజనరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లైక్ యూరిన్లో బ్లడ్ రావడం, ఓకే, సో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వడం. సో ఇవన్నీ కూడా ఒక విమెన్లో అంటే అండర్ ఆర్మ్లో కానీ బ్రెస్ట్లో కానీ లంప్స్ ఫార్మేషన్ అవుతున్నాయి అంటే ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. అండ్ యూట్రస్లో కూడా ఫిబ్రోసిస్ లెవెల్ వెళ్తుందంటే ఇట్స్ లీడ్స్ టు క్యాన్సర్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ అ పీసీఓడి ప్రాబ్లమ్, పాలిసిస్టిక్ ఓరియన్ ఏంటి డిసీజ్, పాలిసిస్ట్ ఓవరియన్ డిసీజ్. ఓకే, ఇట్స్ అండ్ డిసీజ్ అంటే మన ఒక ఓవరీస్ పైన ఒక సిస్ట్ ఫార్మేషన్స్ అవుతున్నాయంటే ఈ మూమెంట్లో కూడా మీకు బాడీలో ఎక్సెస్ హెయిర్ రావడం, వెయిట్ గెయిన్ అవ్వడం, అబ్నార్మల్ పీరియడ్స్ అవ్వడం, ఓకే, కొందరికి పీరియడ్స్ హెవీ ఫ్లో అవ్వడం, లేక బ్లడ్ లేకపోవడం, ఓకే, లేక చాలా లేట్గా పీరియడ్స్ అనేది డెవలప్ అవడం రావడం. సో ఓకే, సో అండ్ వాళ్ళకు ఒక అంటే పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడ్ అవుతుంది, బాగా పెయిన్ వస్తుంది. ఓకే, సో కంప్లీట్గా వాళ్ళకి యాంగ్జైటీ మోడ్లో ఊరూరినే కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతున్నాయి. పిఎంఎస్ అంటాం, ప్రీ మెన్స్ట్రుయేషన్ సిండ్రోమ్ అని అంటాం. సో ప్రీ మెన్స్ట్రుయేషన్ సిండ్రోమ్ యూజువలీ అక్కర్ డ్యూరింగ్ ద బిఫోర్ 10 days విమెన్లో ఈ యొక్క పిఎంఎస్ అనేది మనం చూస్తాం యూజువలీ. ఓకే, ఆ మూమెంట్లోనే చాలా వరకు ఈ డైవర్సులు కావడానికి, ఇంట్లో గోల అవ్వడానికి, గొడవలు అవ్వడానికి. సో మేజర్ రీజన్ అందరూ ఇక్కడ బ్రదర్స్కి నేను చెప్పడం ఒకటే ఏంటి అని అంటే,
లేడీస్ ఏమన్నా చిరాకు పడుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు, కోపడుతున్నారంటే సో మీరు హర్ట్ అవ్వడం, ఫీల్ అవ్వడం, లేక మీరు రివర్స్ ఇది చేయడం కన్నా ఫస్ట్ వాళ్ళకి ఏమవుతుంది, సైకలాజికల్ ఏం ఫీల్ అవుతున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమవుతుంది. సో ఇది మనం చాలా చూసుకోవాలండి ప్రతి ఒక్క లేడీకి, విమెన్ కి. సో పీరియడ్స్ వచ్చి ఒక 10 days ముందు చాలా అన్కంఫర్ట్, తనకు తెలియకుండానే తను చాలా ఇరిటేట్ ఫీల్ అవ్వడము, ఓకే, చిరాకు పడ్డము, లేక కోప్పడ్డము, సో ఇలాంటివన్నీ కూడా సో అది వాళ్ళ ఒక బాడీ సైకాలజీ అనేది అలా చేస్తూ ఉంటది. బికాస్ ఆఫ్ ఇట్స్ పిఎంఎస్ అంటాం, ప్రీ మెనిస్ట్రుయేషన్ సిండ్రోమ్ అని అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆస్టియోపెరోసిస్. ఈ యొక్క ఆస్టియోపెరోసిస్ కూడా విమెన్ లో కామన్లీ మనం చూస్తాం అనమాట. సో అంటే మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అని అంటాం కదా. సో ఇది మీకు రిస్ట్ లో కావచ్చు, లేక జాయింట్స్ లో కావచ్చు, ఎల్బోస్ లో కావచ్చు, ఓకే, లేక షోల్డర్స్ లో కావచ్చు, వాట్ ఎవర్ ద ఏంటి జాయింట్స్ లో కూడా మీకు ఈ యొక్క డ్యూ టు విమెన్ లో కామన్లీ, ఎందుకనంటే మీ బాడీలో ఐరన్ డిఫిషియన్సీ ఎప్పుడు అవుతుందో సో అప్పుడు మీకు ఈవెన్ ద కాల్షియం డిఫిషియన్సీ కూడా అవుతుంది. బ్లడ్ ఫార్మేషన్ లేదు అని అంటే, ఓకే, సో ఈవెన్ బాడీలో మీ ఒక కాల్షియం అనేది ప్రాపర్లీ, అంటే విమెన్ కి కాల్షియం ఎంత ఇంపార్టెంట్, ఐరన్ కూడా అంత ఇంపార్టెంట్. సో విమెన్ కి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, దాంతో పాటు యూటీఐ కాంప్లికేషన్ అంతా యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. సో ఇది డ్యూరింగ్ ద ఏంటి అన్హైజీన్ గా వాష్రూమ్స్ ఇచ్చేసినా కూడా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా, లేక మీరు శానిటరీ ప్యాడ్స్ యూస్ చేసే దాంట్లో అయినా కూడా, లేక మీరు యూరిన్ హోల్డ్ చేస్తున్నారు, వాష్రూమ్ కి ప్రాపర్లీ వెళ్ళటం లేదు, ప్రాపర్లీ మీరు హైజీన్ మెయింటైన్ చేసుకోవట్లేదు, ఈవెన్ ఇంటర్ కోర్స్ టైంలో కూడా, సో ఏంటి సెక్షువల్ టైంలో కూడా, సో మీరు ప్రాపర్లీ ఏంటి హైజీన్ మెయింటైన్ చేయట్లేదు, ఆ మూమెంట్ లో కూడా మీ యొక్క ఏంటి ఏంటి లైక్ బ్యాక్టీరియాస్ ఫామ్ చేసే, డెవలప్మెంట్ చేసే ఒక థాట్ ఉంటుంది. సో దానివల్ల ఈవెన్ మీకు పీరియడ్స్ వచ్చిన ప్రాపర్లీ రైట్ గా మీరు క్లీన్అప్ చేసుకోలేదు, హైజీన్ మెయింటైన్ చేసుకోలేదు, ఈవెన్ శానిటరీ ప్యాడ్స్ అనేది సో మీరు ఎవ్రీ 3 hours అనేది చేంజ్ చేసుకోవాలి. సో అందులో కూడా ఎలాంటి ప్యాడ్స్ మనం వాడుతున్నాం, సో ఇవన్నిటి వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. సో ఇట్స్ అ మేజర్ థింగ్ అనమాట. వన్స్ మీకు బ్లాడర్ అనేది ఇన్ఫెక్షన్ అయింది, ఇన్ఫెక్టెడ్ అయిందంటే ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఇష్యూస్ ఆల్సో. నెక్స్ట్ ఇట్ మే గో ఫర్ ద యూరిక్ యాసిడ్, ఇట్ మే గో ఫర్ ద కిడ్నీ ఫార్మేషన్ లో, కిడ్నీ డిస్ఫంక్షన్ లో కూడా మనకి వెళ్తుంది. క్రెటినిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటది అనమాట. సో అంటే ఒక విమెన్ అనేది ఎంత ఇంపార్టెంట్, మెన్ కూడా ఎంత ఇంపార్టెంట్, విమెన్ టోటల్ ఒక కీ రోల్ ప్లే చేసేది ఎవరు అని అంటే దట్ ఇస్ అ విమెన్. సో ప్రతి ఒక్క విమెన్ కూడా, సో మీరు సో మీ యొక్క హెల్త్ ని, అండ్ నెక్స్ట్ కామన్ డిసీజ్ దట్ ఈస్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఇట్స్ అ మేజర్ థింగ్ అని చెప్తా. ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు వస్తుందో, ఇట్స్ అ బాడీ కెమికల్ మెసెంజర్ అనమాట. సో కంప్లీట్లీ మనం ఒక మెన్ లో కానీ విమెన్ లో కానీ వి హ్యావ్ అ సర్టెన్ హార్మోన్స్. సో మెన్ లో అయితే మేజర్ గా కార్టిసోల్, అంటే ఈవెన్ విమెన్ లో కూడా కార్టిసోల్ ఉంటుంది, బట్ మేజర్లీ మెన్ లో కార్టిసోల్ హార్మోన్ ఇట్ ఈస్ ఏంటి ఏంటి బాడీ మొత్తం చూసుకోవడానికి మనకు ఏంటి హార్మోన్స్ అనేది డెవలప్ అయ్యేది. ఆ ఒక హార్మోన్స్ అనే కార్టిసోల్ హార్మోన్స్. ఓకే, సో విమెన్ లో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది మేజర్ గా మనకు వర్క్ చేస్తాయి. ఈ ఒక ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఒక హార్మోన్స్ ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఓకే, సో టోటల్ బాడీ అనేది చాలా అంటే డిస్ట్రాక్టివ్ మోడ్ లో మనకు జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే అంటారు మా మమ్మీకి పిచ్చెక్కిందా, ఎప్పుడు చూసినా కూడా తిడుతుంటది, ఎప్పుడు చూసినా ఇరిటేట్ చేస్తుంది, ఎప్పుడు చూసినా కూడా కొడుతుంది, ఎప్పుడు చూసినా కోపడుతుంటది, ఎప్పుడు చూసినా కూడా భద్రకాళి అవుతుంటది. ఓకే, సో ఇలాంటివన్నీ డైలాగ్స్ యూజువల్లీ ఇంట్లో వస్తుంటాయండి. పిల్లల నుంచి వస్తుంటే, హస్బెండ్ నుంచి వస్తుంది, లేక డిఫరెంట్ డిఫరెంట్ నుంచి. సో ఇట్స్ ఆల్ ద సైన్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో పిఎంఎస్ అంటాం, ప్రీ మెనిస్ట్రల్ సిండ్రోమ్. ఆ ఒక టైంలో కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ ద డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆల్సో, ఆ మూమెంట్ లో వాళ్ళకి తెలియకుండానే పెల్విక్ పెయిన్, పెల్విక్ ఏరియాలో పెయిన్ కావచ్చు, అబ్డామినల్ ఇష్యూస్ కావచ్చు, సో లైక్ ఏంటి బాడీ బ్లోటింగ్ అవ్వడం, సో మెనీ ఇష్యూస్, కాంప్లికేషన్స్ విల్ బి దేర్. కానీ మన ఒక విమెన్, మనము ఎలా మన ఆరోగ్యాన్ని, మన హెల్త్ ని కాపాడుకోవాలి అంటే దస్ అ ఫెంటాస్టిక్ ఒక సెగ్మెంట్ అని చెప్తా. విమెన్ రియల్లీ ఒక వరదానం అని చెప్తా. సో అలాంటిది ఒక ఇంట్రడ్యూస్ చేసినాక బాలీ సార్, ఎందుకంటే హీఈస్ ఎండి. సో ఆయన ద్వారానే మనకి ఏవేవి ఉండాలి అనేసి ఒక డిజైన్ చేసి వాళ్ళు మనకు ఇచ్చారు అంటే ఇట్స్ రియలీ రియలీ స్టన్నింగ్ మూమెంట్ ఐ కుడ్ సే. సో అండ్ ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, రుణపడి మనం ఉండాలండి బాలీ సార్ కి. ఎందుకంటే ఒక విమెన్స్ కి ఎంత బ్యూటిఫుల్ కేటగిరీని డెవలప్ చేశారు, ఎంత రిజల్ట్ ఓరియంటెడ్ థింగ్స్ ని మనకి ఇక్కడ ఇచ్చారనంటే, మనం ఎంతో పూర్వ జన్మలో మనము ఏదో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో సో ఒక బాలీశ్వర్ ద్వారా
మన అప్లైన్ ద్వారా మనకు ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ దొరికింది అని అంటే, సో వీఆర్ వెరీ 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 బ్లెస్డ్. అది మనం బిజినెస్ చేస్తామా చేయమా అది సెకండ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడగలిగిన, అదే మీరు హాస్పిటల్కి వెళ్తే లక్షలు లక్షలు మనం పోవాలి, గర్భాలు తీసుకొని బయటికి వచ్చేసి టోటల్ బాడీ అనేది చచ్చిన శవం లాగా బతకాల్సి వస్తుంది. గర్భం తీసేస్తే ఏమి ఉండదండి బాడీలో. ఓకే. సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మన ఒక గర్భం ఎంత ఇంపార్టెంట్. ఒక పుణ్యం అంటే ఒక గర్భం అనేది ఆడదానికి ఒక గర్భం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ గర్భాన్ని ఓకే సో ఒక గుడితో అంటే గర్భ గుడితో మనము సమానంగా మనం చూసుకోవాలండి. గర్భగుడిలో దేవత ఎంత ఇంపార్టెంటో, గర్భగుడి అంటే ఎంత ప్రియారిటీ మనం ఇస్తామో, అలాగా మన గర్భం కూడా ఆడవాళ్ళకి ఆడదానికి సో ఈ యొక్క గర్భం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక గర్భాన్ని మనం ఎప్పటికి కూడా ప్రాపర్ గా పెట్టుకోవాలి అంటే మనము మన ఆరోగ్యాన్ని చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అందులో ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మనకి ఇచ్చింది ఏదంటే దాట్ ఇస్ అ శాతవరి మ్యాక్స్. ఈ యొక్క శాతవరిలో ఎంత బ్యూటిఫుల్, ఇట్ ఈస్ అ క్వీన్ ఆఫ్ అ హర్బ్ అనేసి మనం చెప్పగలం. ఎందుకనంటే ఒక క్వీన్ హర్బ్స్ లో ఎంటైర్ ఒక హర్బ్స్ లో ఒక గిడ మూలికలలో ఒక క్వీన్ లాగా ఒక రాణి లాగా ఉండే ఒక హర్బ్ ఏది అంటే దట్ ఇస్ శాతవరి. ఈ యొక్క శాతవరి అనేది సో మన బాడీలో సో ఇందులో నాకు నచ్చింది ఏంటి అని అంటే మన వెస్టీజ్ లో ఓన్లీ శతవరి మాత్రమే ఉండదు, దాంట్లో ఒక కాంబినేషన్ కూడా ఉంటుంది. లైకోరస్ అండ్ అశోక. సో ఈ యొక్క లికోరస్ అండ్ అశోక ఒక కాంబినేషన్ లో మనకు ఈ యొక్క శాతవరి అనేది ఇవ్వడం వల్ల సో చాలా మందికి ఒక అపోహ ఏముంది అంటే శాతవరి అన్న వెంటనే ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం కి లేక హెవీ బ్లీడింగ్ అవుతున్నా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా ఓకేనా, సో లేదనంటే దీనికి రిప్రొడక్టివ్ సిస్టమ్ మాత్రం పిల్లలు కాకపోయినా సో దీనికి మాత్రమే ఇవ్వాలేమో. నో ఫ్రెండ్స్, ఇక్కడ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఈవెన్ మానోపోజ్ స్టేజ్ అయినా కూడా అంటే బ్లీడింగ్ అవ్వట్లేదు, మనకు మెన్స్ట్రుయేషన్ సైకిల్ రావట్లేదు సన్నా కూడా ఆ మూమెంట్ లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 years ఆర్ 13 years ఆ మూమెంట్ లో కూడా మన బాడీలో హార్మోన్లు అంటే ఇక్కడ రెండు విధాలుగా వర్క్ చేస్తుంది మన శతవరి. ఒకటి రీప్రొడక్టివ్ సిస్టమ్ కి, ఇంకోటి హార్మోనల్ చేంజెస్ కి. సో ఒక హార్మోనల్ చేంజెస్ కి అంటే మన బాడీలో ఎప్పటికి కూడా హార్మోనల్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటది. ఓకే. హార్మోన్ అనేది మీకు హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, లివర్ నుంచి కావచ్చు, కిడ్నీస్ నుంచి కావచ్చు, వాట్ ఎవర్ ఫర్ ఎవ్రీథింగ్. థైరాయిడ్ అంటే ఈ యొక్క మన గ్లాండ్ ఏమున్నాయో సో అన్నిటి నుంచి కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఒక యాక్షన్. ఓకే. సో ఇవన్నీ కూడా చేంజెస్ అంటే ఇట్స్ ఆల్ హార్మోన్ అన్నమాట. ఓకే. సో ఆ ఒక హార్మోన్స్ అనేది మనకు అన్ని ఆర్గన్స్ నుండి రిలీజ్ అవుతుందండి. ఆ హార్మోనల్ బ్యాలెన్స్ ఉండాలి, ప్రొటెక్టివ్ గా ఉండాలంటే సో వి నీడ్ అ సర్టెన్ సప్లిమెంట్ దట్స్ శాతవరి. ఈవెన్ ద రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మన గర్భం యూటరస్, ఈ యొక్క యూటరస్ లో ఎటువంటి రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనకు రాకోకుండా మనకు లైక్ ఏంటి యూట్రైన్ ఎండోమైట్రసిస్ కాకోకుండా, ఓకే యూట్రైన్ థిక్ లేయర్ కాకోకుండా, ఓకే సో మీ యొక్క ఏంటి ఓవరియన్ సిస్ట్ ఫార్మేషన్ అవుతున్నాయి. సో ఆ సిస్ట్ ఫార్మేషన్ కాకుండా ఎగ్స్ అనేది ప్రాపర్లీ మనకు బాడీలో 540 ఎగ్స్ అనేది ఎంటైర్ లైఫ్ స్టైల్లో మనకు జనరేట్ అవుతుందండి. ఒక్కసారి ఒక్క ఎగ్ ఆర్ కొంతమందికి ట్విన్ బేబీస్ వస్తాయి కదా, సో సమ్ టైమ్స్ 2 eggs రిలీజ్ అవుతాయి. కానీ ఒక్కసారి మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక్క ఎగ్ అనేది మాత్రం, ఆ ఒక్క ఎగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే సో అంటాం కదా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్ అన్నమాట. సో అంటే మన ఎగ్స్ అనేది సో మన బాడీలో ఒక విమెన్ కి 540 టు అరౌండ్ అప్రాక్స్ 550 సో ఈ మధ్య టైంలో సో ఒక అన్ని ఎగ్స్ అనేది అన్ని ఇయర్స్ లో మనకు ఒక్కొక్క ఎగ్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఓకే. గర్భంలో ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ఓవరీస్ నుంచి వస్తుంది. ఆ ఓవరీస్ లోనే మనకు ఈ యొక్క సిస్ట్ ఫార్మేషన్ ఉందనుకోండి, ఫిబ్రోసిస్ అనేది అంటాం. ఓకే. సో సిస్ట్ ఫార్మేషన్ అవుతుంది అనుకోండి, సో పీసీఓడి కాంప్లికేషన్ కూడా రావచ్చు. ఆ మూమెంట్ లో ఏమవుతుంది, పీరియడ్స్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా కూడా హెవీ బ్లీడింగ్ అవ్వడం, లేక వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేక ఒక బ్యాడ్ ఓడర్ స్మెల్ రావడం. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఎ యూట్రైన్ లేయర్ లో మీకు సమ్ కాంప్లికేషన్స్ మీకు వస్తున్నాయి కాబట్టి. సో అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ లో అయినా కూడా సో ఈవెన్ దా మనకు హార్మోనల్ చేంజెస్ ఉన్నా కూడా శాతవరి రెగ్యులర్ గా మనం ఇంటేక్ చేయడం వల్ల సో ఇక్కడ వెరీ బెస్ట్ ఒక ఏంటి స్టన్నింగ్ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ చూడగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఇస్ అ ఫోలిక్ అండ్ ఐరన్. ఇస్ రియలీ స్టన్నింగ్ ప్రోడక్ట్ అని నేను చెప్తా, రియలీ ఫంటాస్టిక్ ప్రోడక్ట్. సో ఎందుకనంటే
4 ఉన్న బ్లడ్ వాళ్ళకు కూడా 4 అండి 4 పాయింట్స్ బ్లడ్ వాళ్ళకు కూడా నేను వాళ్ళకు రికమెండ్ చేసా. సో విదిన్ అ మంత్ ద బ్లడ్ హ్యాస్ టు రైజ్ ఫర్ ద 9 ఆర్ 10. అండ్ యూ జస్ట్ ఇమాజిన్ హౌ మిరాకల్ ఇట్ ఈస్ వర్కింగ్. ఎందుకు అనంటే ఎవ్రీ మంత్ మనకు విమెన్ లో ఏమవుతుంది, ఈ ప్రెగ్నెన్సీ టైంలో, మెన్స్ట్రుయేషన్ టైంలో, పిల్లలకి పాలిచ్చే టైంలో ఈ యొక్క ఐరన్ అనేది మనకు కన్సంప్షన్ చాలా ఉంటుందండి. సో ఈ యొక్క కన్సంప్షన్ లో నాకు ఇక్కడ నచ్చింది ఏంటి మన ఫోలిక్ ఐరన్ లో అంటే ఇట్స్ అ కాంబినేషన్. ఎవ్రీ ఇంగ్రీడియంట్ వీ హ్యావ్ అ కాంబినేషన్ ఓ హియర్. సో ఏంటి అని అంటే ఫెరస్ ఏంటి ఫిమరేట్ యాజ్ ఐరన్ 250 mg ఉంది, అండ్ ఫోలిక్ యాసిడ్ 1 mg ఉంది. Vitamin C it is inbuilt, it is a 75 mg, and a vitamin B12 it's a 15 ounce, and zinc sulfate is a 100 mg equivalent to zinc 22.7 mg. సో అంటే ఒక కాంబినేషన్ లో మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఐరన్ అనేది మనకి ఇక్కడ డెవలప్ చేశారు. జస్ట్ ఇమాజిన్. దీంతో పాటు వైటమిన్ B12 మీరు కాంబినేషన్ లో తీసుకుంటే అబ్జార్ప్షన్ లెవెల్ అనేది ఇంకా ఫాస్ట్ గా ఉంటది. రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఫామ్ అవ్వడానికి ఆర్బిసి అంటాం. ఈ యొక్క ఆర్బిసి అనేది ఫార్మేషన్ అవడానికి రెడ్ బ్లడ్ సెల్స్, ఓకే, సో ప్లేట్లెట్స్ అంటాం కదా ఆర్బిసి, సో డబ్ల్యూబిసి, ఆర్బిసి డెవలప్ అవ్వడానికి మనకు ఐరన్ తో పాటు వైటమిన్ B12 మీరు ఇంటేక్ చేయగలిగితే అబ్జార్ప్షన్ అనేది ఇంకా ఫాస్ట్ అబ్జార్ప్షన్ బాడీలో అవ్వడానికి సాధ్యం అవుతుందండి. సో మన బాడీలో ఈ యొక్క ఐరన్ అనేది, ఈ యొక్క మినరల్ మన ఒక హిమోగ్లోబిన్ లెవెల్ ని రెడ్ ఏంటి ఆర్బిసి హిమోగ్లోబిన్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫోలిక్ విత్ ఐరన్, ఫోలిక్ విత్ ఐరన్, సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వైటమిన్ అండ్ ద మినరల్. ఓకే, ఫోలిక్ ఇస్ అ వైటమిన్, ఓకే, ఐరన్ ఇస్ అ మినరల్. ఓకే, సో ఒక ఫోలిక్ యాసిడ్ కూడా మీకు ఇక్కడ యాడ్ ఆన్ అయింది. సో హెల్దీ సెల్స్ పెట్టడానికి ఎక్స్పెషల్లీ మీ యొక్క ఆర్బీసీని, మన ఒక రెడ్ బ్లడ్ సెల్స్ ని ఒక ఫార్మేషన్ కి ఈ యొక్క ఫోలిక్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మన ఒక చైల్డ్ బేరింగ్ లో, సో మన ఈ యొక్క డైట్ లో ప్రివెంట్ ఒక బర్త్ డిఫెక్ట్స్ అవ్వకోకుండా ప్రివెంట్ చేయడానికి కూడా ఈ యొక్క ఐరన్ ఫోలిక్ అనేది చాలా 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 సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వైటమిన్ సి ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఫోలిక్. సో ఇది మనకు ఐరన్ మన ఒక స్టమక్ లో, మన ఒక ఇంటెస్టైనల్ లో ఎటువంటి అంటే మన ఒక ఏంటి కడుపు స్టమక్ అంటాం కదా, ఆ స్టమక్ లో అబ్జార్ప్షన్ లెవెల్ కోసం ఈ యొక్క ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఆన్ చేయడానికి కూడా మనకు ఐరన్ ఏది మన వైటమిన్ సి ఇందులో ఇన్బిల్ట్ ఉందండి. వైటమిన్ B12 ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఇన్ నర్వ్ సెల్స్. వైటమిన్ B12 ఏం చేస్తుంది, మన నర్వస్ సిస్టమ్ లో, మన నర్వ్స్ లో ఉండే ఒక సెల్స్ ని కూడా సో ఒక సింథసిస్ చేయడానికి ఈ యొక్క వైటమిన్ B12 సపోర్ట్ చేస్తుంది. అండ్ జింక్ వచ్చేసి ఆస్టియోపరసిస్, మన ఒక బాడీలో విమెన్ లో ఆస్టియోపరసిస్ కాకుండా జింక్ ఇస్ అన్ మేజర్ మినరల్. ఈ యొక్క మినరల్ అనేది ఇన్బిల్ట్ మనకు ఈ యొక్క కాంబినేషన్ లో మనకి ఇచ్చారు. రియలీ ఇట్స్ అ ఫెంటాస్టిక్ అనేసి నేను షేర్ చేస్తా. ఫెంటాస్టిక్ రిజల్ట్ వీఆర్ గెటింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ అ కాంబినేషన్. సో ద ఫోలిక్ లో కూడా ఎన్ని కాంబినేషన్ ఉంది, వైటమిన్ B12 అండ్ ద జింక్ అండ్ వైటమిన్ సి అండ్ ద ఫోలిక్ అండ్ ద ఐరన్ ఇట్ బీన్ inbuilt. It is there in the folic and the shatavarilo lycorus and ashoka. So ఈ కాంబినేషన్ లో మనకు ఉండడం వల్ల it is not only for the hormonal, it is also important for the reproductive system. సో రెండు విధాలుగా చాలా మందికి ఇది అపోహ ఏంటంటే ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి మాత్రమే ఇవ్వాలా, లేక రిప్రొడక్టివ్ సిస్టమ్ మాత్రమే ఇవ్వాలా, పీరియడ్ స్టాప్ అయితే మానపోజ్ స్టేజ్ లో మనం శాతవరి ఇవ్వకూడదా, సో అనేసి ఒక థాట్ ప్రాసెస్. నో గైస్, సో యూ క్యాన్ కన్స్యూమ్ ఫర్ everyone. Every time we need to consume every day 3 shatavari, 2 folic iron, and the next is a fantastic ingredient as a cranberry. So ఇది ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్ ఇస్తుందంటే ఫంటాస్టిక్ రిజల్ట్ వీఆర్ గెటింగ్. సో అమేజింగ్ అని చెప్తానండి, అమేజింగ్. బికాస్ ఇందులో క్రాన్బెర్రీతో పాటు డి మన్నోస్ కూడా మనకు ఉంది. సో ఈ యొక్క కాంబినేషన్ లో క్రాన్బెర్రీ యూజువల్లీ నేను కన్స్యూమ్ చేస్తాను, క్రాన్బెర్రీ ఫ్రూట్స్ డైరెక్ట్లీ ఐ యూజ్ రెగ్యులర్లీ నా డైట్ లో క్రాన్బెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి. ఓకే, సో ఈవెన్ ఫ్రూట్స్ నాతో లేనప్పుడు నేను క్రాన్బెర్రీ కూడా రెగ్యులర్లీ ఐ కన్స్యూమ్. సో క్రాన్బెర్రీ సప్లిమెంట్ అండి. ఓకే, జస్ట్ ఇప్పుడు కూడా మార్నింగ్ నేను క్రాన్బెర్రీ నేను తీసుకున్నా. ఓకే, ఫ్రూట్స్ ఉన్నాయంటే ఫ్రూట్స్ తింటాను, లేని పక్షంలో నేను క్యాప్సూల్ అన్న తీసుకుంటా. సో వై వీ నీడ్ టు కన్స్యూమ్. సో ఒక క్రాన్బెర్రీ మనం రెగ్యులర్లీ తీసుకోవడం వల్ల సో మన ఒక గర్భాశయ ఇష్యూస్ రాకోకుండా, ఓకే, సో మన ఒక
ఏంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఎప్పుడు కూడా మనం హెల్దీగా మనం ఉండడానికి సపోర్ట్ చేస్తుందండి. ఒక విమెన్ లో ఈవెన్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, పీసీఓడి కాంప్లికేషన్ ఉంది, ప్రాపర్లీ మీకు బ్లీడింగ్ అవ్వట్లేదు, లేక మీకు సిస్ట్ ఫార్మేషన్ ఉంది, ఫిబ్రాసిస్ మోడల్లో ఉంది. ఫిబ్రాసిస్ అంటే ఏంటి నీటి బుడగల్లాగా మన బాడీలో బుడగలు ఉంటాయి కదా, సో అలాంటి ఒక థింక్ కూడా సవ్వకోకుండా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఫ్రూట్స్ మీకు ఎప్పుడైనా ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి డ్రై ఫ్రూట్ షాప్ లో, మనకు క్రాన్బెర్రీ, కానీ మన దాంట్లో కాంబినేషన్ లో ఉందన్నమాట డిమన్నోస్ అనేసి. బట్ మీరు ఈవెన్ మీకు కావాలంటే అవుట్ సైడ్ ఫ్రూట్స్ కూడా మీకు డ్రై ఫ్రూట్స్ లో మీకు దొరుకుతుంది. సో క్రాన్బెర్రీ ఫ్రూట్స్, సో ఆ ఫ్రూట్స్ ని కూడా మీరు యూజువలీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటారండి. అండ్ మీకు క్రిటనిన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, యూరిక్ యాసిడ్ ఉంది. ఓకే, సో లైక్ ఏంటి లివర్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. సో ఓకే, సో ఇన్నిటికీ కూడా మీకు క్రాన్బెర్రీ అనేది చాలా సపోర్ట్ ఇస్తుందండి, బికాజ్ ఇందులో హై విటమిన్ సి ఉంటది. ఓకే, సో ఈవెన్ స్టోన్ ఫార్మేషన్ ఉంది, ఓకే, సిస్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఇవన్నిటికీ కూడా క్రాన్బెర్రీ చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఐ రికమెండ్ ఫర్ ఈవెన్ ద మెన్ అండ్ విమెన్. సో అందరు కూడా రెగ్యులర్లీ తీసుకోండి క్రాన్బెర్రీ. సో ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్ ఐ కుడ్ సే, ఎందుకంటే నాదే ఓన్ రిజల్ట్. నేను డైలీ తీసుకుంటా క్రాన్బెర్రీ. రియలీ రియలీ ఫెంటాస్టిక్ అండి, రియలీ చాలా బెస్ట్ గా ఉంటది. ఈవెన్ మీకు పీరియడ్స్ వచ్చిన పెయిన్ ఉండదు. ఓకే, సో ఏంటి గర్భం ఇష్యూస్ ఏవి రావు. ఓకే, సో ఈవెన్ మీకు యూరినరీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా, అంటే మీ బ్లాడర్ అనేది మీకు ఓవర్ గా అంటే యూరిన్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి, సో ఆ డ్యూరేషన్ లో కూడా యూరిక్ యాసిడ్ ఉంది బాడీలో. ఓకే, సో లివర్ సమ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు కూడా మేము క్రాన్బెర్రీ అనేది సజెస్ట్ చేస్తాను. సో అందరికి కూడా నేను సజెస్ట్ చేయడం అంటే రెగ్యులర్లీ కన్జ్యూమ్ క్రాన్బెర్రీ. ఒకవేళ ఈ సప్లిమెంట్ మీరు యూస్ చేయకపోయినా, అంటే పర్టికులర్లీ మీకు కాంప్లికేట్ ఉందంటే సప్లిమెంటే వాడండి. ఓకే, లేదు అంటే రెగ్యులర్ ఫుడ్లో అయితే క్రాన్బెర్రీ యాడ్ ఆన్ చేసుకోండి, డ్రై ఫ్రూట్ షాప్ లో మనకు దొరుకుతాయి. ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్, ఎవ్రీ వన్ కన్స్యూమ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ అ హెయిర్ స్కిన్ నెయిల్. ఇది ఎంత అమేజింగ్ రిజల్ట్ ఇస్తుంది అని అంటే, 3 in 1 అంట, త్రిమూర్తులు అంటాం కదా, హెయిర్, స్కిన్, నెయిల్ కి. ఎందుకు అనంటే దీంట్లో కాంబినేషన్ లో మనకు ఏమేమి ఉన్నాయి, పొల్యూషన్ వల్ల, ఓకే, డర్ట్ వల్ల. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే హెయిర్ లాస్ తక్కువ అవుతుంది, పిగ్మెంటేషన్ రెడ్యూస్ అవుతుంది, అండ్ మీకు పొల్యూషన్ నుంచి హెయిర్ స్కిన్ డ్యామేజ్ అయినా కూడా రెడ్యూస్ అవ్వడానికి, ఒక ఎఫెక్ట్స్ నుంచి కూడా రెడ్యూస్ అవ్వడానికి సాధ్యపడుతుంది. అండ్ మీ యొక్క నెయిల్స్ అండ్ స్కిన్ అనేది గ్లోయిష్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేస్తుంది, బికాస్ ఇందులో మీకు బోరేజ్ ఆయిల్, టీ ఎక్స్ట్రాక్షన్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్షన్, అమైనో యాసిడ్స్, లైసిన్ అండ్ మిథనైన్ అండ్ సిస్టైన్. సో ఈ కాంబినేషన్ లో అమైనో యాసిడ్స్ మనకు ఉన్నాయి. దాంట్లో వైటమిన్ ఈ అండ్ వైటమిన్ B6. వైటమిన్ B6 అనేది నియాసినమైడ్ అన్నమాట. ఈ ఒక నియాసినమైడ్ ఏం చేస్తుంది అని అంటే, సో మన ఒక ఏంటి హీల్ చేయడానికి, స్కిన్ ని హీల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఒక వైటమిన్ B6. అంటే మీకు సూదింగ్ ప్రాపర్టీ ఇవ్వడానికి, స్కిన్ లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, అండ్ స్కిన్ లో సెల్స్ ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి ఈ విటమిన్ B6 అనేది మనకి ఇందులో దొరుకుతుందండి. విటమిన్ B6 ఈవెన్ మన ఒక ఏంటి మన కాంపాక్ట్ ఉంది కదా, అందులో కూడా మనకు నియాసినమైడ్ అనేది యాడ్ ఆన్ అయింది. ఈ నియాసినమైడ్ నియాసినమైడ్ ఇన్ ద సెన్స్ ఇక విటమిన్ B6 అన్నమాట. సో ఇది మన స్కిన్ ని హీల్ చేయడానికి, గ్లోయిష్ ఇవ్వడానికి, మంచి గ్లో తీసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈవెన్ పిగ్మెంటేషన్ లెవెల్ ఉన్న స్కిన్ లోపల వెళ్ళేసి అబ్జార్ప్షన్ చేసేసి సపోర్ట్ చేయడానికి ఇది విటమిన్ E అండ్ వైటమిన్ B6 and the folic acid and the magnesium, zinc and the selenium and the biotin with the iron combination. ఇన్ని కాంబినేషన్ మల్టీవిటమిన్ అండ్ మల్టీవైటమిన్ ఏంటి కాంబినేషన్ లో మనకు విత్ అడిషన్ యాడ్ ఆన్ అమైనో యాసిడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ యొక్క కాంబినేషన్ మనకు అద్భుతం అని చెప్తా, ఒక అద్భుతమైన ఒక సప్లిమెంట్. సో ఈ ఒక సప్లిమెంట్ ని మనం రెగ్యులర్ గా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల, ఓకే, మన ఒక బాడీలో, సో ఈ యొక్క 4 సప్లిమెంట్స్ మన బాడీలో, సో మనం రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేయడం వల్ల, ఓకే, సో క్రాన్బెర్రీ కావచ్చు, శాతవరి కావచ్చు, శాతవరి అండ్ ఐరన్ ఫోలిక్ ఇట్స్ మస్ట్ అండ్ షూర్ ఫర్ ఎవ్రీ విమెన్ కంపల్సర్లీ మ్యాండేటరీ అని చెప్తా, మ్యాండేటరీ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఎవ్రీ వన్. ఓకే, సో ఆల్ ద విమెన్
and the child like above 13 years and the 14 years కంపల్సర్లీ రెగ్యులర్లీ మనకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తుంది. అందులో మనకు అప్రాక్సిమేట్లీ 800 ml అనేది బ్లడ్ అనేది లాస్ అవుతుంది. సో అందుకోసమే మనము రెగ్యులర్లీ ఈ యొక్క ఫోలిక్ ఐరన్ అనేది కన్జ్యూమ్ చేయాలి. అండ్ శాతవరి ఆల్సో వి నీడ్ టు కన్జ్యూమ్ రెగ్యులర్లీ. అండ్ క్రాన్బెర్రీ ఫ్రూట్ ఆల్సో ఐఎమ్ సజెస్టింగ్ ఫర్ ఎవ్రీ వన్ టు ఇంటేక్. అండ్ నెక్స్ట్ ఇస్ అ హెయిర్ స్కిన్ నెయిల్ అండి. ఈ యొక్క హెయిర్ స్కిన్ నెయిల్ అనేది రెగ్యులర్గా విమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఎవరైనా కూడా వాడచ్చండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అ విమెన్ హెల్త్. సో విమెన్ చెప్పా కదా, గర్భం చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ యొక్క గర్భాన్ని ప్లస్ మన హార్మోన్స్ని బ్యాలెన్స్ మనం పెట్టుకోవాలి. సో మన స్కిన్, మన హెయిర్, మన ఒక నెయిల్స్ ఓకే గ్లోయిష్గా పెట్టుకోవాలి. ఆడవాళ్ళకి, మగవకి అవునా ఇవే కదా అందాల్ని పెంచేది. హెయిర్ లేదనుకోండి, బొచ్చు లేదనుకోండి, ఏమీ చేయలేరు అవునా. హెయిర్ లాస్ ఉంది, చిన్నగా తిన్నగా ఉందనుకోండి, అసలు అట్రాక్టివ్ లుక్ ఉండదు అవునా. సో నెయిల్ పాలిష్ పెడుతున్నాం, మంచిగా నెయిల్స్ షేప్ చేస్తున్నాం అంటే ఎంత బాగుంటుందండి. స్కిన్లో మంచి ఆర్నమెంట్స్ వేస్తాం, ఓకే మంచి శారీస్ కడతాం, స్కిన్ మొత్తం పుచ్చులు పుచ్చులు ఉంది, ఫేస్ మొత్తం గుల్లలు గుల్లలు ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఫార్మేషన్ అయింది, ఓకే సో ఫ్లెక్కీ స్కిన్ ఉంది, ఓకే సో క్రౌ ఫిట్ ఉంది, రింకల్ స్కిన్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా స్కిన్నే మనం మెయింటైన్ చేయకుండా, సో మనం ఎలాంటి శారీస్ వేలకు వేలు శారీస్ మనం కట్టినా కూడా ఆ ఒక స్కిన్ ఇస్ అ అట్రాక్టివ్ మోడ్ అనమాట. ఆ స్కిన్నే మనకు ప్రాపర్లీ లేదనంటే సో కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో అంటే మన ఎప్పుడు చార్మింగ్ లుక్, యంగ్ లుక్లో మనం ఉండాలంటే సప్లిమెంట్తో పాటు స్కిన్ కేర్ ఐటమ్స్ని కూడా మనం యూస్ చేయగలిగితే సో వీ క్యాన్ బి వెరీ గుడ్ అండ్ ఫిట్ అండ్ వీ లుక్ వెరీ అట్రాక్టివ్ అండ్ యంగ్ అండ్ ఇన్నోవేటివ్ lady. Okay, so this ends the session, and thanks for the opportunity for each and everyone. You have spent a 1 hour, more than 1 hour, మీ యొక్క వాల్యుబుల్ టైం నా అందరికి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఏంటి మోస్ట్ మన ఒక శివరామ్ గారికి, ఓకే సో ఆయన సిన్స్ ఐ థింక్ 1 month బ్యాక్ నుంచి నాకు అడుగుతున్నారు, బికాస్ ఐ కుడ్ నాట్ గెట్ ద షెడ్యూల్. సో నాకున్న షెడ్యూల్లో మీ అందరికీ కూడా టైంని కేటాయించి మీకు షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ నాలెడ్జ్ అనేది మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటాను. అందరూ యూస్ చేసుకుని డెవలప్ అవ్వండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, మన ఇంట్లో ఆరోగ్యం, మన ఇంట్లో ఆడవాళ్ళని సేవ్ చేసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ సెప్టెంబర్ వీ హ్యావ్ బిన్ స్టార్టెడ్ and keep on very good goals and targets and achieve your goals. All the very best for each and everyone. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓ ఆసమ్ అండ్ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ మేడం. ఫస్ట్ నుంచి చివరి దాకా వీర వనితలు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు. చాలా చాలా థ్యాంక్స్ఫుల్ మేడం. ఒక మా టాప్ అప్లైనర్, సో మా ఈ జూమ్ ని నడిపించిన రథసారథి కావలి లక్ష్మీ సార్ మేడం, టీచర్, డైలీ ఓన్లీ 2-3 hours చేసుకుంటూ ఈరోజు వండర్ఫుల్ 1,50,40,000 సమ్ ఇన్కమ్ తీసుకున్నటువంటి గొప్ప లీడర్ రథసారథి, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీని నడిపించినటువంటి జూమ్ నడిపిస్తున్నటువంటి పెద్ద టాప్ అప్లైనర్ మేడం. ఒకసారి సార్ మీతో మాట్లాడతారు. లక్ష్మీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్ Thank you సెషన్ so ఇచ్చారు మేడం. వండర్ఫుల్ సెషన్ మేడం, మొత్తం విన్నాను, చాలా బాగా వచ్చింది మేడం, అద్భుతమైన సెషన్ మేడం. విత్ యువర్ పర్మిషన్ ఒక 5 members ని ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం, లేడీస్ నుంచి. sure. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, మనకి సమయం లేదు, మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయిందో అదే చెప్పాలి. సుధారాణి మేడం గారు 108, సుధారాణి మేడం గారు 108 అన్మిట్ చేసుకో మాట్లాడండి మేడం, స్పీడ్గా. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా సూపర్గా ఉంది మేడం. అసలు ఒక స్త్రీకి కావాల్సిన ప్రతి హెల్త్ విషయం కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ సూపర్ మేడం. ప్రోటీన్ పౌడర్ ప్లస్ క్రాన్బెర్రీ, శతవరి మ్యాక్స్, ఐరన్ ప్లస్, అసలు సూపర్ మేడం. వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్ సూపర్ మేడం. అంతేకాక ఆ లేడీకి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఆ, కొంతమందికి తెలిసినట్లు చేశారు. అసలు ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మేడం అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుధారాణి మేడం, థ్యాంక్ యూ సో మచ్. శివకుమారి మేడం గారు అడ్మిట్ చేసుకోండి. లక్ష్మీ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ శివరామ్ మేడం. సార్, ధన్యవాదాలు సార్. మీరు ప్రతి ఒక్కరిని చాలా మంచి లీడర్స్ తీసుకొచ్చి మాకు మెసేజ్ ఇప్పిస్తున్నారు. మేడం మీకు గుడ్ మార్నింగ్ మేడం. good morning. మన బిజినెస్ మనది మనది అనుకుంటే అది ఎలా ఉంటుందో మీరు చెప్పారు మేడం. అలాగే ఉమెన్ హెల్త్ గురించి చాలా ప్రతి
ప్రతి ఒక్క పాయింట్ మేడం మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. ప్రతి ఒక్కటి కాన్బెర్రీ, శతావరి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్, అసలు వాళ్ళ సమస్యల గురించి, గర్భం గురించి చాలా బాగా చెప్పారు మేడం. మీకు మెనీ 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 థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విజయలత మేడం అన్మ్యూట్ చేసుకోండి, కావాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం గారు. ఇప్పుడు ఒక డౌట్ మేడం, మీరు చెప్పినటువన్నీ కూడా శతవార, ఫోలిక్, కార్న్బెర్రీ, హెయిర్ స్కిన్ ఇవన్నీ కూడా ప్రతి స్త్రీకి అవసరమే. కానీ ఒకవేళ ఇవి గర్భసంచికి ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నారు కదా, ఒకవేళ గర్భసంచి లేని వాళ్ళు ఇవి వాడొచ్చునా? ఎస్, అఫ్ కోర్స్ నేను అదే అంటున్నా. ఇప్పుడు గర్భసంచికి అవసరమైన కాకపోయినా అనే కాదు, ఇక్కడ శతవరి, నేను ఇంత ముందు అదే పాయింట్ ఇచ్చా, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటేనే మన యూట్రస్. సో యూట్రస్ ఉన్నా లేకున్నా శతవరి, ఫోలిక్ ఐరన్, క్రాన్బెర్రీ ఎవరైనా వాడచ్చు. థ్యాంక్ యూ మేడం, అదే డౌట్. థ్యాంక్ యూ మేడం. విజయలత మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆర్బి రాణి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి స్పీడ్ గా. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు Good గుడ్ morning, మార్నింగ్ అండి. ప్రోటీన్ పౌడర్ ప్రతి ఇంటికి కూడా ఒక పిల్లర్ లాంటిది అని చెప్పారు. దానిలో సౌభాగ్యం, ఆశీర్వాదం ఉంది. మూడు తరాల బిజినెస్ అనేది మనది, మనము, నాది అని ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలి. యూటీఐ గురించి చెప్పారు మేడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్యాడ్స్ గురించి, మెన్ అండ్ ఉమెన్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గురించి చాలా చాలా బాగా చెప్పారు మేడం. చెప్పుల కథలో శవాన్ని గురించి చెప్పారు. ఆ గుళ్ళోనేమో టికెట్ లేకుండా కూడా చాలా కష్టం అని, డబ్బు అనేది చాలా ఫ్రీడమ్ అనేది ఉండాలి, పేపర్ మీద పెట్టండి, బ్రెయిన్ లో ఏం కావాలో పేపర్ మీద పెట్టమన్నారు. చాలా చాలా ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం, నేను చాలా తెలుసుకున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అప్రిల్ మేడం గారు అడ్మిట్ చేసుకోండి. రాలే. లక్ష్మీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మేడం. ఉమెన్స్ ఎంత హెల్దీగా ఉండాలో మీరు ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద క్లారిటీ మాకు ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంకా మంచి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణ మేడం, ఆర్ఎస్ఆర్ టీమ్, స్వర్ణ మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం శ్రీలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పోలిక్ ఐరన్ గురించి, అట్లాగే శతావరి మాస్క్ గురించి మేడం నిజంగా వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు మేడం. తెలుసుకున్నాను నేను ఈరోజు ఇంకా పూర్తిగా. ఎప్పటి వరకు లేడీస్కి ఐరన్ డెఫిషియన్సీకి ఉపయోగపడుద్ది అనుకున్నాను, కానీ ఇంకా చాలా చాలా యూజ్ ఉందని మీ క్లాస్ ద్వారా నేను తెలుసుకున్నాను మేడం. అలాగే లేడీస్ యూట్రస్ గర్భగుడితో మీరు పోల్చారు మేడం. వండర్ఫుల్ మేడం. నిజంగా మా బ్రదర్స్ అందరూ కూడా గమనిస్తారనుకుంటున్నాను. ఎందుకంటే లేడీ ఒక సృష్టి, కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి వంశాన్ని పెంచే విధంగా ఉంటుంది కాబట్టి అది మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకొకసారి మీ క్లాస్ వినాలని నేను అనుకుంటున్నాను మేడం. మీ జూమ్లోకి తీసుకొచ్చిన మిమ్మల్ని, లక్ష్మీ సార్ వాళ్ళకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి పరశురావులు మేడం అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన దాంట్లో ఆడవాళ్ళకి సంబంధించి చాలా చెప్పారు మేడం. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ రోజు. అందులో శతవారి మ్యాక్స్ గురించి బాగా చెప్పారు మేడం. ఆ పాయింట్ కనెక్ట్ అయింది నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మౌనిక మేడం, ఇంజమూర్ టీం. తర్వాత రెబికా మేడం ఉండండి, ఇంకా టైం లేదు. మౌనిక మేడం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ సెక్షన్ బాగా నచ్చింది మేడం. ఐరన్ ఫాలిక్, శతావరి గురించి బాగా చెప్పారు. ఇంతవరకు నేను జూమ్ వింటున్నా కానీ ఇట్లాగా ఎప్పుడు నేర్చుకోలేదు. ఇవి ఒక డౌట్ మేడం, శతావరి, ఐరన్ ఫాలిక్ పిల్లలు లేరు కదా, అట్లాంటి వాళ్ళంతా వాడుకోవచ్చా? ఎవరైనా వాడచ్చు, నేను అదే అంటున్నా. ఎవరైనా కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రాకుండా, ప్లస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మన యూట్రస్ రిలేటెడ్ ఉన్న ఎవరైనా కూడా వాడచ్చు కదా, కంపల్సరీ వాడాలి కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సెక్షన్ బాగా నచ్చింది. ఇంకొకసారి ఇట్లా ఈ జూమ్ లోకి వచ్చి చెప్తారని, మాకు అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మౌనిక మేడం, థ్యాంక్ యూ సో మచ్. రేఖా మేడం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా చక్కగా చెప్పారు మేడం. లేడీస్ ఏమైతే వాడాలో ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ మీరు నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నేను కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ వాడుతున్నాను మేడం. నాకు బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నది మేడం. ఐరన్ పోలిక్ స్టార్ట్ చేశాను మేడం. ప్రజెంట్ అయితే ఇప్పుడు హెల్తీగా ఉన్నాను మేడం. ఇంకా మీరు చెప్పిన ప్రొడక్ట్స్ చాలా పాయింట్స్ నేను ఈ రోజు అయితే తెలుసుకున్నాను మేడం. ప్రతి ఒక్కరికి నేర్చుకొని నేను కూడా అనుకుంటున్నాను మేడం. ఈ జూమ్ తరఫున చాలా నేను నేర్చుకున్నాను మేడం ఈరోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ పెరల్ గా యశ్వంత్ గారు అడ్మిట్ చేసుకోండి. లాస్ట్ వన్. Good morning, sir. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. First of all, thank you for your valuable and most educative session, ma'am. అసలు ఎంత బాగుందంటే మీ ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ దాకా ఒక్క క్షణం కూడా ఫోన్ని ఎటు వెళితే అటు తీసుకెళ్తూ చేసాం మేడం. అంత ఇన్వాల్వ్ అయిపోయాం. ఎవ్రీ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ప్రీషియస్ మ్యాటర్. ఒక డైమండ్ మ్యామ్. అంతే, ఒక ఉమెన్ అంటే ఖచ్చితంగా ఉమెన్నే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా విని దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. అన్నిట్లోకి మూడ్ స్వింగ్స్ గురించి మీరు చెప్పారండి. మెన్స్ట్రువల్ బిఫోర్ 10 days ముందు, సైకిల్ ముందు, పిఎంఎస్, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దాని గురించి ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ కూడా చాలా యాప్ట్ అండ్ మా హృదయానికి హత్తుకున్నాయి మ్యామ్. ఇలాంటి సెషన్ మిస్ అయితే నేను చాలా మిస్ అయినట్టు అనిపించింది. మీ ఇలాంటి సెషన్స్ మీ నుంచి ఇంకా ఇంకా ఎక్కువ వినాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రజనీ ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోమాటండి సార్. ప్రసాద్ సార్. శివరామ్ సార్ మీరు మాట్లాడండి. లాస్ట్ లో ఒక 2 minutes మాట్లాడి క్లోజ్ చేద్దాం సార్. శివరామ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అవసరం మేడం, ఇంకా నాకు మాట రావట్లేదు. మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి వండర్ఫుల్ గా చక్కగా, అది ఇందాక మేడం చెప్పారు, ఎటు వెళ్ళినా మా రామారావు సార్ వాళ్ళ మిస్సెస్ అనుకుంటాను మేడం గారు. సో ఎటు వెళ్ళినా సెల్ తీసుకెళ్తున్నాను అని చెప్పారు. సార్ నిజంగా మేడం, నేను కూడా మొబైల్ పక్కన పెట్టుకుని వినేవాని, ఈరోజు చేతిలో పట్టుకొని వింటా ఉన్నాను. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా వండర్ఫుల్ గా ఇచ్చారు మేడం. చాలా 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 మీకు ఏమి రుణం తెచ్చుకోవాలో తెలియట్లేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్ గా సీజన్ ఇచ్చారు. వన్స్ అగైన్ ఇంకా మరొక ఉమెన్ హెల్త్ కానీ ఇంకా వండర్ఫుల్ సీజన్ తో మా దగ్గరికి, మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి మళ్ళీ ఇంకొకసారి ఇవ్వాలని కోరుకుంటాను మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ సెషన్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఒక చిన్న అనౌన్స్మెంట్. లీడర్స్ మనది ఏదైతే ఉందో వండర్ఫుల్ గా మనకి బూట్ క్యాంప్స్ నడుస్తూ ఉన్నాయి. రేపు ఈ నెలలో 20వ తేదీ జరగబోయే బూట్ క్యాంప్ కి 10వ తేదీ లోపల ఎవరెవరైతే అప్లైనర్స్ ఉన్నారో మీ అప్లైనర్స్ కి మీ అమౌంట్ చెప్పి మీ టికెట్స్ చెప్పి ఎవరైతే పంపిస్తారో వాళ్ళ టికెట్ మాత్రమే ఇదవుతాయి. 11వ తేదీ పంపించిన ఏ ఒక్క వ్యక్తి కూడా టికెట్లు రావు. కాబట్టి ఈ మైండ్ లో దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరెవరు ఎంతమంది తెచ్చుకుంటారు, పోటాపోటీగా ఉధృతిగా ఉంది. తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి మాత్రమే ఈ బూట్ క్యాంప్ పెట్టారు. ఎవరైతే ఆంధ్ర వాళ్ళు సరిగా స్పందించలేదో ఒక్కసారిగా 1 డేలోనే 2000 టికెట్లు బుక్ చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఇమ్మీడియట్ గా మీరు ఎవరెవరు వస్తున్నారో మీ అప్లైనర్ కి మీ టికెట్స్ మీ అమౌంట్లు వాళ్ళ మొత్తము ఒక రాసి పెట్టుకొని వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేయండి. మీ టాప్ అప్లైనర్స్ ఉన్నారు కదా, ఏరియాల వారీగా గుంటూరులో ఎవరెవరికి పంపించాలి, కావలైతే ఎవరికి పంపించాలి, గూడూరు అయితే ఎవరికి పంపించాలి, ఇంజమూరు వాళ్ళు, ఇలా ఏరియాల వారీగా ఇదవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి మళ్ళీ సాయంత్రం ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సెషన్ ఇచ్చిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ని ఇంతలో క్లోజ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్ మా టీంకి, ఆర్మీ టీంకి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.